సుభాష్ చంద్రబోస్ రూట్లో వెళ్తే బహుశా మన ఒక 20 సంవత్సరాల ముందు మనకు స్వాతంత్రం వచ్చేస్తుంది. సో వెన్ యూ స్పీకింగ్ అవుట్ సుభాష్ చంద్రబోస్ అండ్ హిస్ సాక్రిఫైస్, మన కంట్రీ నుంచి ఆయన పేరే తూడ్చేశారు కంప్లీట్గా. అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకున్నారు, మన డిసడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఎప్పుడు యునైటెడ్గా లేము. మనం ఇప్పుడు కూడా మన దేశం మీద ఎవరైనా ఆక్రమించినా కానీ మన దగ్గర ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ పోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఈ ప్రశ్నలు అడుగుతారు. ఈ క్వశ్చన్ మీరు ఇజ్రాయెల్లో కానీ యూఎస్లో ఎప్పుడు వినరు. అజ్మల్ కసబ్ని డెత్ సెంటెన్స్ ఇస్తే దాని వ్యతిరేకంగా ఒక 200-300 మంది ప్రొఫెసర్లు. అక్బర్ ఎప్పుడు గ్రేట్ ఉంటారు, రాణా ప్రతాప్ గ్రేట్ కాదు, శివాజీ గ్రేట్ కాదు. అక్బర్ జైపూర్కి వచ్చినప్పుడు, రాజస్థాన్కి వచ్చినప్పుడు 3000 మంది మహిళలు, పిల్లలు, ఆడపిల్లలు అగ్నిలో దూకారు. ఎందుకంటే వీడు వస్తే అంతే సంగతి తెలుసు వాళ్ళు. లుక్ ఎట్ ద రాజ్పుట్స్, బ్రిలియంట్. కానీ మన దగ్గర ఏమంటారు, అక్బర్ ద గ్రేట్, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. అరే బిరుదేశ్వర టెంపుల్ వెళ్ళి చూడంటారా, అది కైలాస టెంపుల్ ఎల్లోరా. 6 ఎర్త్క్వేక్లు, 6 భూకంపాలు విత్స్టాండ్ చేసిన ఒక గుడి బిరుదేశ్వర టెంపుల్. ఎన్నో ఉన్నాయి వండర్స్ మన దగ్గర. కానీ మాట్లాడుతున్నప్పుడు నో, తాజ్మహల్ అక్కడే చూపిస్తారు. ఇది మన బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది చిన్నప్పుడు నుంచి. తిప్పు చేసిన అత్యాచారాలు మీరు కేరళలో వెళ్ళి చెప్పండి. కేరళలో కుక్కలకు పేరు పెడతారు తిప్పు అని చెప్పి. అండ్ ఒక గొప్ప కవి ఒక మాట అన్నారు సార్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. వాట్ డూ యూ థింక్ సార్? కరెక్టే, మనుషులే. అదే మనుషులు దేశ వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటారు అప్పుడు? వెరీ ఫ్యాషనబుల్ టు స్పీక్ అగేన్స్ట్ ఇండియా. ఇక్కడ భారత్ తేరే టుకుడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటారు. 72 మంది సిఆర్పిఎఫ్ని చంపినప్పుడు నక్సలైట్లు సుక్మాలో, జేఎన్యూలో పండుగ చేసుకున్నారు ఆ రోజు లెఫ్టిస్ట్. వందే మాత్రం మొత్తం పాట పాడమంటే అబ్జెక్షన్ ఉంది మన దేశంలో. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. భారతదేశంలో ఉంటూ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఇవాళ మనం చాలా బోరింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం, అదే పేట్రియటిజం. ఎందుకు బోరింగ్ అంటున్నానంటే 10th వరకు మన సెలబ్రేషన్స్ చాలా బాగుండినవి. ఒక టెంప్లెట్ అన్నా ఉండేది, కనీసం ఇంటికి వచ్చి ఖడ్గం సినిమా చూడడం, లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు జనగణమన వందే మాత్రం పాడడం, కొంచెం ఉన్నా సరే మన దగ్గర ఆ పేట్రియటిజం ఉండేది. ఆ తర్వాత దాన్ని ఎక్కడో స్కూల్ బ్యాగ్తో అలా పక్కన పడేసినట్టుగా ఎక్కడో పడేసాము అన్న ఉద్దేశం, అన్న ఒపీనియన్ నాకుంది. అండ్ దానికి బలం చేకూరుస్తున్నట్టు చాలా కొత్త కొత్త విషయాలు, చాలా వింత వింత పోకట్లు మనం ప్రతిరోజు పొద్దున లేచి చూస్తున్నాం. బట్ యాక్చువల్లీ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినంత చరిత్ర ఉంది, అంత ఫైటింగ్ స్పిరిట్ ఉంది అని చెప్పేసి ఈరోజు మనకి మన ఇండియాని, మన హిస్టరీని అండ్ ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుర్తు చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కోచటల్ గారు మనతో ఉన్నారు. లెట్స్ సెలబ్రేట్ దిస్ ఇండిపెండెన్స్ డే విత్ హిమ్. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. 79వ 8 వసంతాలు సార్. ఇంకొక ఇండియా ఇస్ అట్ 80 నౌ. ఇండియా ఇస్ అట్ 80 నౌ. yes, tomorrow. సో ఎన్ని దశాబ్దాలు అంటారు? ఓకే, 8 దశాబ్దాలు. యాక్చువల్లీ లైక్ కొంచెం కాంట్రవర్షియల్గా, ఐ డోంట్ కాల్ ఇట్ కాంట్రవర్షియల్, ఐ కాల్ ఇట్ లైక్ నీడ్ ఆఫ్ ది హార్ డిస్కషన్. దానికన్నా ముందు వాట్ ఇఫ్ యు వర్ బోర్న్ ఇన్ 1947 సార్? ఆ ఎరాలో మీరు పుట్టాడు. ఇన్ఫ్యాక్ట్ మీకు అంత ఏజ్ ఉంది, లైక్ మీకన్నా ముందు ఏదైతే ఆ ఎరా ఉండిందో మీ వరకు దగ్గరగా సమీపించిన వాళ్ళు ఉన్నారు కదా. వాట్ ఇఫ్ యు వర్ బోర్న్ ఇన్ 1947? మీరు స్వతంత్రోద్యమంలో పాల్గొనేవారా? పాల్గొనాలంటే దానికన్నా ముందు పుట్టాలి. 1920s పుట్టాలి. 20s పుట్టాలి. ఎస్, అట్లీస్ట్ 30s పుట్టాలి. 20s అన్న మినిమం. రోడ్డు మీదకి వెళ్ళాలంటే 20 సంవత్సరాలు ఉండాలి మీరు. నేను అనుకుంటాను ఆ టైంలో మనం చదివిన బుక్లు కానీ చూసిన వీడియోలు అని చూస్తే దెర్ వాజ్ అ ఫర్వర్ ఉండే మన దేశంలో. అంటే బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, క్విట్ ఇండియా మూమెంట్ ఉండే, సాల్ట్ సత్యాగ్రహ ఉండే, అట్లాంటి చాలా మూమెంట్స్ ఉండే అన్నమాట భారతదేశంలో. సైమన్ కమిషన్ వ్యతిరేకత, ఇది అన్నీ జరిగింది. కానీ నేను అనుకుంటాను మనం సుభాష్ చంద్రబోస్ రూట్లో వెళ్తే బహుశా మన ఒక 20 సంవత్సరాల ముందు మనకు స్వాతంత్రం వచ్చేస్తుండే. సుభాష్ చంద్రబోస్ గారి రూట్లో వెళ్ళుంటే. ఓకే, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, మన భగత్ సింగ్, సుఖ్దేవ్, వీళ్ళు తీసుకున్న ఒక రూట్ తీసుకుంటే కూడా ఉంది. వీర్ సవర్కర్ తీసుకున్న ఇంకొక రూట్ ఉంది. బ్రిటిష్ లండన్లో ఉంటూ అక్కడి నుంచి పోరాటం చేసిన చాలామంది ఉన్నారు. ఓకే, వీ నో ఆల్ ఆఫ్ దెమ్. రెవల్యూషనరీస్. దారులు వేరైనా గమ్యం ఒకటే అందరూ ఒకటి. అక్కడ ఉంటే వాళ్ళు అంటారు అక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టాలి, అక్కడే కొట్టాలి లండన్లో అంటున్నారు. సుభాష్ చంద్రబోస్ ఏమో మన ఎనిమీస్తోనే కలిచాడు. ఎనిమీస్ అని చెప్పలేము, జాపనీస్ కానీ
జర్మన్స్ కానీ రష్యన్స్ కలిసి మనం బ్రిటన్ మీద పోరాటం చేయాలి. అందరు ముగ్గురికి ఒకటే ఏముంది, బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ అంటే నచ్చరు, బ్రిటిష్తో యుద్ధం చేస్తున్నారు. సో వాళ్ళు దే ఆర్ రెడీ టు ఫైట్ ద బ్రిటిష్ అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా మటుకు మన దాన్ని ఒక డిసడ్వాంటేజ్గా తీసుకున్నారు, ఒక అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకున్నారు మన డిసడ్వాంటేజ్ని. ఎందుకంటే మనం ఎప్పుడు యునైటెడ్గా లేము. మనం ఇప్పుడు కూడా మన దేశం మీద ఎవరైనా ఆక్రమించినా కానీ మన దగ్గర ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ పోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఈ ప్రశ్నలు అడుగుతారు. ఈ క్వశ్చన్ మీరు ఇజ్రాయెల్లో కానీ యూఎస్లో ఎప్పుడు వినరు. వాళ్ళు దేశంకి, మీ దేశం మీద ఏదైనా అటాక్ జరిగితే వాళ్ళందరూ కలిసి వస్తారు, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ లాంటి దేశం, చాలా దేశాలు వాళ్ళతో పాటు. కానీ మన దేశంలో మనం చూస్తున్నాం అంటే ఎప్పుడైనా మనం ఒక బయట నుంచి ఒక అటాక్ జరిగినప్పుడు నార్మల్గా మన ఇంటి మీద కూడా ఎవరైనా దాడి చేస్తే మన ఇంట్లో వాళ్ళు ఎంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నా కానీ అందరు కలిసి వస్తారు ఆ టైంలో అడ్డుకోవడానికి బయట నుంచి వచ్చినని. ఇది అట్లా జరగట్లేదు మన దగ్గర. మీరు చూసుంటారు మొన్ననే నాల్సార్ యూనివర్సిటీలో, మన దగ్గర ఉన్న నాల్సార్ యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ బ్యాచ్, వాళ్ళ కాన్వకేషన్ ఉంది ఇప్పుడు వచ్చే నెలంతా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఇన్వైట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ వాళ్ళు ఒక లెటర్ రాశారు. వారు వీసీకి లెటర్ రాసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఇన్వైట్ చేయకూడదు, గవర్నమెంట్ నడిపిస్తున్న నాల్సార్ యూనివర్సిటీలో గవర్నమెంట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ తీసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అన్న చీఫ్ జస్టిస్ని ఇన్వైట్ చేయకూడదని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నాకు స్టూడెంట్స్ అంత ప్రాబ్లం లేదు. మొన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉమర్ ఖాలిద్ గురించి ఒక పుస్తకం రిలీజ్ చేయడం ఏమి ఉండే, పెద్ద గొడవ జరిగింది. ఏబీవీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు స్లోగన్స్ రేస్ చేశారు. దాని తర్వాత దాంట్లో ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆమె వీళ్ళని తిట్టడం మొదలుపెట్టారు, ఈ ఏబీవీపీ వాళ్ళు, నేను చూసుకుంటా అది ఇది అని చెప్పి. ఆలోచించండి, ఆ కాలేజ్లో లెక్చర్ చెప్తున్న స్టడీయింగ్ ఆమె టీచింగ్ ప్రొఫెసర్, ఆమె రేపు క్లాస్లో ఆన్సర్ షీట్స్ కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆమె లాయల్టీ ఎక్కడ ఉంటుంది? లెఫ్టిస్ట్ స్టూడెంట్స్ ఎవరున్నారో ఆమెకు చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇస్తారు. రైటిస్ట్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి మార్కులు తక్కువ ఇస్తారు. ఇదంతా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఆల్సో. ఉంటుందా సార్ ఈ టార్గెటెడ్? టార్గెట్ జేఎన్యూలో ఉందే కదా, జేఎన్యూలో ఉండే. జేఎన్యూ ద క్లాసిక్ బెడ్ ఆఫ్ ఇట్. డియూలో ఉంది, ఢిల్లీ యూనివర్సిటీలో ఉంది, మన దగ్గర యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉండే. నేను ఎవరు పేర్లు తీసుకోను కానీ నక్సల్ మూమెంట్ ఉన్న టైంలో, నక్సలిజం అది పీక్ ఉన్న టైంలో చాలామంది మన దగ్గర లెఫ్టిస్ట్ భావజాలు ఉన్న చాలామంది ఉన్నారు. ఉస్మానియాలో కూడా ఉండే ముందు. సో మీరు ఎడ్యుకేషన్ చెప్తున్నాడు, యూ షుడ్ బి న్యూట్రల్. మీకు రిలీజన్ ఉండొచ్చు, మీకు పొలిటికల్ అఫిలియేషన్ ఉండదు, అదంతా ఇంటికాడ పెట్టుకోవాలి. అది పెట్టుకోకుండా మీరు ఓపెన్గా వచ్చి ఒక పర్టికులర్ స్ట్రీమ్ ఆఫ్ థాట్ని మీరు వాళ్ళే కరెక్ట్, ఉమర్ ఖాలిద్ ఫ్రీడమ్ ఫైటర్, ఉమర్ ఖాలిద్ అది అని చెప్పి చెప్పడానికి, దెన్ ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. ఓకే, అది కాకుండా చాలామంది దీనికన్నా ముందు కూడా మనం చూసాం. జేకేఎల్ఎఫ్ చీఫ్ ఆయన్ని ఉరి తీసినప్పుడు అప్పుడు ప్రొటెస్ట్ ఉండే మన దగ్గర. తర్వాత మన పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాళ్ళని ఉరి తీసినప్పుడు అప్పుడు కూడా అటాక్ ఉండే, అప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు మన 26/11 నడిపించిన అజ్మల్ కసబ్ని డెత్ సెంటెన్స్ ఇస్తే దాని వ్యతిరేకంగా ఒక 200-300 మంది ప్రొఫెసర్లు, జర్నలిస్టులు వీరందరూ సంతకం పెట్టారు. సో సివిల్ సొసైటీ వాళ్ళందరూ కలిసి. అంటే మన దేశం మీద ఎవడైనా దాడి చేస్తే 8, 9, 11 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ చంపిన తర్వాత వాళ్ళ మీద సింపతి చూపిస్తున్నారు. ఇదే నాకు బాధ అనిపిస్తుంది. నేను అగ్రెసివ్గా వెళ్ళమంటలేదు, వెళ్ళి మీరు వాళ్ళని కొట్టండి లేకుండా చేయండి అది. బట్ అట్లీస్ట్ యూ కెన్ కీప్ క్వైట్. మీరు నోరు మూసుకొని కూర్చోవచ్చు. ఈ దేశంలో ఫ్రీడమ్ లేదు, ఈ దేశంలో మోదీ అది చేశాడు, మోదీ ఇది చేశాడు అని చెప్పి ఎవరు అక్కడ రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళే. మీరు ఇది పాకిస్తాన్లోనో లేకుంటే ఇరాన్లోనో లేకుంటే సౌదీ అరేబియాలో ట్రై చేసి చూడండి ఒకసారి, మళ్ళీ మీరు బయటికి రాలేరు జీవితంలో, లోపల వేసేస్తారు వాళ్ళు అంతే. ఇక్కడ ఏమైందంటే మన దగ్గర ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. కరెక్ట్ చెప్పారు సార్. దట్ ఈస్ వై ప్రాబ్లమ్, ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూస్డ్. ఫ్రీడమ్ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ ఫ్రీడమ్ లేనప్పుడు తెలుస్తుంది. అందరు అంటారు కదా, మనం ఇప్పుడు వెన్ యూ ఫాస్ట్, తిండి లేనప్పుడు ఫుడ్ వాల్యూ తెలుస్తుంది మీకు. ఇంట్లో ట్యాప్లో నీళ్ళు రాకపోతే వాటర్ విలువ తెలుస్తుంది ఆ రోజు మీకు. ఎండలో తిరుగుతున్నప్పుడు చెట్టు నీడ విలువ తెలుస్తుంది, ఏదైనా కోల్పోతేనే దానికి విలువ తెలుస్తుంది. సో మన ఫ్రీడమ్ తీసుకొచ్చిన చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అడిగితే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మ్యాక్సిమం సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అది పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్
సెటప్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నాకు తెలుసు. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని కలిసారా ఎప్పుడు? సుభాష్ చంద్రబోస్ ముసలోనిని కలిసారా ఎట్లప్పుడు? తెలియదు మనకి. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు ఒక లెఫ్టిస్ట్ భావజాలంతో రాశారు. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ ఒక స్ట్రాటజీ ఉండే. జ్యోతిబాసు టైం నుంచి ఇందిరాగాంధీ అలౌ చేసిన ఒక స్ట్రాటజీ. జ్యోతిబాసు గారు డిమాండ్ చేశారు, మేము బెంగాల్ నుంచి కేరళ నుంచి బయటకు రాకుండా ఉండడానికి మీరు మాకు 25% యూనివర్సిటీస్లో ఉన్న ఫ్యాకల్టీ మాకు ఉండాలి రిజర్వ్డ్. దానికోసం ఇంతమంది లెఫ్ట్ లిస్ట్ దూరారు సిస్టంలో. అది కాకుండా టెక్స్ట్ బుక్ కమిటీస్లో దాంట్లో అన్నింటిలో మావోలు ఉండాలి. సో అక్బర్ ద గ్రేట్ అయిపోయారు. మావోళ్ళు అంటే మావోళ్ళ సార్? దట్ ఇస్ మన పీపుల్, దట్ ఇస్ కమ్యూనిస్ట్. ఓకే, మావోయిస్ట్ కాదు. అది కూడా చెప్పొచ్చు మీరు కావాలంటే. పన్ ఇంటెండెడ్ సార్. ఓకే, అదే. సో ద ఐడియా ఈజ్, ఎప్పుడు చెప్తారు చూడండి, మనం హిస్టరీ రాసేటప్పుడు వీల్ ఓన్లీ టాక్ అబౌట్ ద విన్నర్స్, నో వీల్ టాక్ అబౌట్ ద లూజర్స్ ఆల్సో. మన దేశంలో లూజర్స్ గురించే మాట్లాడతారు. ఇప్పుడు అక్బర్ ఎప్పుడు గ్రేట్ ఉంటారు, రాణా ప్రతాప్ గ్రేట్ కాదు, శివాజీ గ్రేట్ కాదు. శివాజీ ద గ్రేట్ అని చెప్పలేదు ఇప్పుడు దాకా ఎవరు. అక్బర్ దెన్ గ్రేట్ ఎవరు ఇచ్చారండి టైటిల్? అక్బర్ జైపూర్కి వచ్చినప్పుడు, రాజస్థాన్కి వచ్చినప్పుడు 3000 మంది మహిళలు, ఆడపిల్లలు జోహార్ చేసుకున్నారు. అంటే అగ్నిలో దూకారు. ఎందుకంటే వీడు వస్తే అంతే సంగతి అని తెలుసు వాళ్ళకి. ఆ హిస్టరీ గురించి ఎప్పుడు మాట్లాడరు. అదంతా వైట్ వాష్ చేస్తారు. అక్బర్ కొత్త రిలీజియన్ తీసుకొచ్చారు, కానీ ఎన్ని పెళ్లి చేసుకున్నా అండి? అది ఎందుకు మాట్లాడలేదు మీరు? ఓకే, ఈవెన్ రాజస్థానీ కింగ్స్ ఆర్ మ్యారీడ్ మోర్ దెన్ వన్స్, కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ ఆన్ దట్ పాయింట్. కానీ వాళ్ళు పోరాటం చేశారు కదా. దాని గురించి ఒక బయోపిక్ వస్తే కానీ తెలియదు. అదే నిన్న ఐ వాజ్ వాచింగ్ పల్కి శర్మ ఉపాధ్యాయ అహోం రాజుల గురించి ఒక స్టోరీ ఆమె చేసింది అస్సాం ఇండియన్ గ్లోబల్ రిపోర్ట్. దేవర్ ద వన్స్ ఔరంగజీబ్ని ఓడించారు వాళ్ళు. ఔరంగజీబ్ కేమ్ విత్ హ్యూజ్ ఆర్మీ, పెద్ద ఆర్మీని తీసుకొచ్చారు, కానీ వాళ్ళని ఓడించారు వాళ్ళు. కానీ మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడైనా అహోం రాజుల గురించి ఉందా? ఎక్కడైనా అహోం అంటే తెలియదు సార్ ఫస్ట్ ఆల్ ఎవరికి. యూనో వేర్ దే కేమ్ ఫ్రమ్? మయన్మార్ నుంచి వచ్చారు వాళ్ళు థాయి భాష మాట్లాడుతుండే అండ్ ఇనిషియలీ కేమ్. తర్వాత వాళ్ళు అస్సామీస్ నెక్స్ట్ 2-3 జనరేషన్స్ తర్వాత లోకల్ లాంగ్వేజ్కి వచ్చి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మన దేశాన్ని కాపాడారు. మన దేశంలో ఉన్న శివాజీ మహారాజ్ కానీ, మన దగ్గర ఉన్న మిగతా రాజులు కానీ, ఇక్కడ పోరాటం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఏ మాట ఉండదు. ఈ లుక్ ఎట్ ద రాజ్పుట్స్, బ్రిలియంట్. కానీ మన దగ్గర ఏమంటారు? అక్బర్ ద గ్రేట్, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. అరే బిరుదేశ్వర టెంపుల్ వెళ్ళి చూడండి రా. దెన్ యూ నో వాట్ ఇస్ ద రియల్ వండర్ ఆఫ్ ద వరల్డ్. కైలాస టెంపుల్ చూడండి, ఎల్లోరాలో వెళ్ళి. దెన్ యూ నో వాట్ ఇస్ ద రియల్ వండర్ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడి నుంచో మార్బుల్ తీసుకొచ్చి ఒక మసీదులేం కట్టడం దానికి పెద్ద పని ఏం కాదు. డబ్బులు ఉంటే ఎవడని చేస్తాడు. ఇవాళ కూడా తాజ్మహల్ కట్టమంటే కడతాడు ఎవడ డబ్బులు ఉన్నాడు. ఓకే, అదానీ అంబానీకి చెప్తే వాళ్ళు కట్టిస్తారు మీకు కావాలంటే, ఇంకా 10 తాజ్మహల్ కట్టిస్తారు వాళ్ళు కావాలంటే. డబ్బులు పెట్టి తాజ్మహల్ కట్టడం కాదు, బట్ ద ఇంజనీరింగ్ స్కిల్ వేరే టెంపుల్ పైనుంచి కింద దాకా చిసిల్ చేసుకుంటూ వస్తున్న ఒక టెంపుల్ లైక్ ద కైలాస టెంపుల్ ఇన్ ఎల్లోరా, ఆర్ 6 ఎర్త్క్వేక్లు 6 భూకంపాలు విత్స్టాండ్ చేసిన ఒక గుడి బృహదేశ్వర టెంపుల్, ఇంటర్లాకింగ్తో సిస్టమ్తో తయారు చేశారు. అట్లా ఎన్నోనే వండర్స్ మన దగ్గర. కానీ మాట్లాడుతున్నప్పుడు నో, తాజ్మహల్ అక్కడే చూపిస్తారు. ఇది మన బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా భారతదేశంలో చూడండి, వీఆర్ టోల్డ్ మమ్మల్ని వీఆర్ ఎ నేషన్ ఆఫ్ లూజర్స్. అన్ని యుద్ధాలు మనం ఓడిపోయాం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ పానీపత్. మనం గెలిచిన యుద్ధాల గురించి ఎవరైనా చెప్తున్నారా? ఎవరు మాట్లాడరు. ఇన్ఫ్యాక్ట్ మానసి సెన్, సెకండ్ నేమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, యూ కెన్ గెట్ ఇట్ యాక్చువల్లీ, మనోషి సెన్. షీ రోట్ ఎ బుక్, 2 books, సాఫ్రన్ స్వర్డ్స్ అని చెప్పి మనోషి రాసింది. సాఫ్రన్ స్వర్డ్స్ 1 and 2. దాని తర్వాత నడిబీట్లో ఒకసారి డాక్టర్ విక్రమ్ సంపత్ ఒక రోజు ఇక్కడ బుక్ రిలీజ్కి వచ్చారు హైదరాబాద్కి. విక్రమ్ సంపత్ వెరీ గుడ్ రైటర్. అండ్ సవర్కర్ గురించి ట్విన్ వాల్యూమ్ రిలీజ్ చేయడానికి వచ్చారు హైదరాబాద్కి. వచ్చినప్పుడు ఆయన్ని నేను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని వస్తున్నప్పుడు మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఈ బుక్ అయిపోయింది, నెక్స్ట్ వాట్ డూ యూ థింక్ సురేష్ ఐ షుడ్ రైట్ అని. నేను చెప్పిన యూ షుడ్ రైట్ అబౌట్ ద క్వీన్స్ ఆఫ్ ఇండియా హూ నెవర్ లాస్ట్ అ బ్యాటిల్. క్వీన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎంతోమంది రాజులు ఉన్న రాణులు మన దగ్గర పోరాటం చేసి ఓడిపోలేదు వాళ్ళు. కానీ మన టెక్స్ట్ బుక్స్లో వాళ్ళ పేరు ఉండదు. రాణి అబ్బక్క పేరు విన్నారు?
రాణి అవ్వక్క. అబ్బక్క. రాణి అబ్బక్క. షీ డిఫీటెడ్ ద పోర్చుగీస్ ట్వైస్. ఓ. మంగళూరు దగ్గర ఉల్లాల్ అని చెప్పి ఒక చిన్న టౌన్ ఉండే ఆ టైంలో. ఇట్ వాస్ అ స్మాల్ విలేజ్ యాక్చువల్లీ. షీ వాజ్ ద రాణి ఆఫ్ దట్ ప్లేస్. కంప్లీట్ మంగళూరు వెళ్ళి కంప్లీట్ గ్యారిసన్ని 3,000 మందిని చంపేసింది ఆమె ఒకటే రోజు. దెన్ షీ వెంట్ టు కుండాపూర్ అప్ నార్త్ అండ్ డిడ్ ద సేమ్ థింగ్ విత్ ద పోర్చుగీస్ దేర్ ఆల్సో. కానీ ఆమెకి 2 స్టాచ్యూలు ఉన్నాయి. ఒకటి ఉల్లాల్లో హర్ హోమ్ టౌన్ అండ్ వన్ ఇన్ బెంగళూరు. టెక్స్ట్ బుక్స్ కర్ణాటకలో ఉన్న టెక్స్ట్ బుక్, ఆ ఏరియాలో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఆమె పేరు ఉంది, కానీ మిగతా ఎక్కడ లేదు. ఐ థింక్ ఫస్ట్ టైం మనం లాస్ట్ ఒక 5 సంవత్సరాలు, 10 అని చెప్పలేము మనం, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో పద్మశ్రీ అవార్డ్స్ చూడండి ఎవరికి ఇస్తున్నారు. దే గివెన్ టు పీపుల్ హూమ్ వి డిడ్ంట్ ఈవెన్ నో ఎగ్జిస్టెడ్. లక్షలాది చెట్లు పెట్టిన ఒక మనిషి, సీడ్స్, రేర్ సీడ్స్ కాపాడుకుంటే దేశం. మనం ఆర్ట్ ఫామ్స్, మనం వినలేని ఆర్ట్ ఫామ్స్. ఓకే, కిన్నెర మెట్లు, 12 కిన్నెర మెట్లు తెలంగాణ నుంచి. ఆలోచించండి, ఎవరికి ఇచ్చారు దీనికన్నా ముందు పద్మశ్రీ? రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, తరుణ్ తేజ్పాల్, రేపిస్ట్, మొన్న రేప్ కేసులో కన్విక్ట్ అయిన వాడు కూడా పద్మశ్రీ ఇచ్చారు. ఏం చేసిందండి వాళ్ళు? చెంచా కొడతారు వాళ్ళు. ఈ రెజీమ్ కోసం పాటలు పాడారు, దీనికన్నా ముందున్న రెజీమ్ కోసం, వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దేశం గురించి ఒక వీఆర్ నాట్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. చెప్పుకుంటాం మనం ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, బట్ రియల్ హిస్టరీ ఈజ్ హిడెన్ సమ్వేర్. అది మానోషి రాసిన పుస్తకం కానీ, డాక్టర్ విక్రమ్ సంపత్ రాసిన పుస్తకాలు కానీ, మీరు చాలా బుక్స్ ఉన్నాయి. చంద్రచూడ్ ఘోష్ రాసిన నేతాజీ బుక్, ఆ బుక్స్లో ఉన్నాయి, కానీ అది మన టెక్స్ట్ బుక్స్కి రాలేదు. ఎన్సీఆర్టీ ప్రకాష్ జావడేకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి, బీజేపీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, దెన్ హెచ్ఆర్డీ మినిస్టర్. ఏమన్నారు? మేము టెక్స్ట్ బుక్స్లో ఒక కామా, ఒక ఫుల్ స్టాప్ కూడా మార్చలేదు. వెరీ ప్రౌడ్లీ హీ సేయింగ్. దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ వచ్చిన తర్వాతనే ఈ మార్పులు వచ్చినాయి. దానికోసం ఆయన తీసేశారు. మీకు గుర్తు, దట్ అజిటేషన్ వాజ్ నాట్ అబౌట్ హిస్ నీట్ ఎగ్జామ్, అది ఒక పార్ట్ ఉంటుంది. ఆయన టెక్స్ట్ బుక్లో మార్పులు తీసుకొచ్చారు. ముఘల్ సామ్రాజ్యం గురించి తక్కువ మాట్లాడి మన ఇండియన్ రాజుల గురించి ఎక్కువ మాట్లాడమని దే ఇన్కాపరేటెడ్ ఇట్. దా కోపం లెఫ్టిస్ట్కు ఉండే, ఆ కోపం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వాళ్ళకు ఉండే ధర్మేంద్ర ప్రధాన్ మీద. నీట్ ఎగ్జామ్ ఓకే, అగ్రీ విత్ దట్, కానీ ఆయన చేసిన మార్పులు ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు కనిపిస్తుంది. మనం అక్కడ స్టార్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఒక అమ్మాయిని అబ్బాయిని బ్రెయిన్ వాష్ చేస్తే దే విల్ బిలీవ్ దట్ వీఆర్ అ నేషన్ ఆఫ్ లూజర్స్. మనం అన్నీ ఓడిపోయాం, గెలవలేదు మనం. ఒక 20-30 సంవత్సరాల ముందు మన ఒలింపిక్స్లో పర్ఫార్మెన్స్, ఒక మెడల్ వస్తే మనం పెద్ద సెలబ్రేట్ చేసుకుంటుండే. ఒక మిల్కా సింగ్ జస్ట్ లాస్ట్ బై అ ఫ్రాక్షన్, ఉషా లాస్ట్ బై అ ఫ్రాక్షన్. ఇప్పుడు చూడండి, కామన్వెల్త్ గురించి చూడండి, వరల్డ్ ఛాంపియన్షిప్లో చూడండి, రీసెంట్లీ ఉమెన్స్ది కూడా సార్ చాలా వచ్చాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ విత్ టైమ్. ఓకే, కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, సుభాష్ చంద్రబోస్ గురించి ఇన్ డెప్త్ ఎంతమంది పిల్లలకి తెలుసు? నేను ఒక 2-part సిరీస్ ఇంకొక ఛానల్ చేశాను, ఇంకొకటి 3-part ఛానల్ ఇంకొక ఛానల్ చేస్తున్నాను నేను, విచ్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఎందుకు? నాకేం పోయిందని. బట్ వీ షుడ్ టెల్ అవర్ స్టోరీ. ఎవరు చెప్తారో మన వాళ్ళు కూర్చొని చెప్పాలి. చాలామంది ఉన్నారండి, నాలాంటి వాళ్ళు కాదు, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. టెంపుల్ గర్ల్ అని చెప్పి దర్ ఇస్ అ లేడీ హూ టు వర్క్ ఫర్ అ మల్టీనేషనల్ కంపెనీ, అదన్నీ ఇచ్చేసి ఆమె టెంపుల్స్ గురించి మాట్లాడుతుంది. దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ స్పీక్ అబౌట్ మేరీస్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. మన దగ్గర ఉన్న ఒక్కొక్క మాన్యుమెంట్ చూస్తే మీరు వావ్ అనాలి, అది దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ద వరల్డ్. కానీ అది కాకుండా ఎవడో గట్టి బయట నుంచి వచ్చిన కట్టినోడు దాన్ని తీసుకొని ఏ గ్రేట్ అంటారు. దీన్ని వాళ్ళు చేయలేదని చెప్పట్లేదు, చేశారు. కానీ ఎవరి డబ్బులు, ఎవరి సొమ్ము? మన దగ్గర నుంచి జియోజాలు గుంజుకున్న డబ్బులు తీసుకొని కట్టిన తాజ్మహల్, లేకుంటే ఇంకెక్కడి నుంచి వచ్చిన డబ్బులా? సొంత పాకెట్ నుంచి పెట్టలేదు కదా, ప్రజల నుంచి గుంజుకున్న డబ్బులు అదంతా. ఇది మనం మర్చిపోకూడదు. సో వెన్ యూ స్పీకింగ్ అవుట్ సుభాష్ చంద్రబోస్ అండ్ హిస్ సాక్రిఫైస్, మన కంట్రీ నుంచి ఆయన పేరే తూడ్చేశారు కంప్లీట్గా. ఆలోచించండి, మన దేశంలో ఒక ప్రధానమంత్రి ఆయనకే భారతరత్న ఇచ్చుకున్నాడు బతుకున్నప్పుడు. ఆలోచించండి, నథింగ్ కెన్ బి మోర్ లాఫబుల్ దెన్ దాట్. బతికి ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే భారతరత్న ఇచ్చుకున్నాడు. ఎనీవే, దేశబంధు చిత్తరంజన్ దాస్, బిగ్ నేమ్. నేను అన్ని పేర్లు తీసుకుంటాను, అందరు పొట్టి శ్రీరాములు నుంచి అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ ఫ్యూ నేమ్స్ విచ్ ఆర్ అన్నోన్. అహోం రాజుల గురించి మాట్లాడాం, మన దగ్గర సౌత్లో కూడా ఉన్నారు అట్లా చాలామంది రాజులు, చాళుక్యస్ కానివ్వండి, పాండ్యాస్ కానివ్వండి. వీవర్ ఎ నేషన్ ఆఫ్ మ్యారిటైమ్ నేషన్.
మన నేవల్ ఫోర్స్ అంత పవర్ఫుల్ ఉండే శివాజీది. ఇప్పుడు ఇండియన్ నేవీ ఇన్సిగ్నియా శివాజీస్ ఇన్సిగ్నియా లోగో అని చెప్పొచ్చు కావాలంటే లూజ్ లాంగ్వేజ్లో. మార్తాండవర్మ వర్సెస్ ద డచ్, ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ. ఓ, ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మిలిటరీ కాలేజెస్ దాంట్లో ఉంటుంది, ఈవెన్ యూరోపియన్ మిలిటరీ కాలేజెస్, శాండర్స్ట్ కానీ ఎక్కడైనా వెళ్ళండి, ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ మార్తాండవర్మ వర్సెస్ ద డచ్. ఎట్లా ఓడించారు వాళ్ళని మార్తాండవర్మ వాళ్ళ ఫోర్సెస్. ఇప్పుడు కూడా మీరు కన్యాకుమారి వైపు వెళ్తే కొలాచల్ అని ఒక ప్లేస్ ఉంది, బిగ్ మాన్యుమెంట్ దేర్. కొలాచల్ ఇట్ ఇస్ ఇనిషియలీ ఇన్ కేరళలో ఉండే, తర్వాత స్టేట్ డివిజన్ జరిగిన అది కన్యాకుమారికి వెళ్ళిపోయింది, అటువైపు తమిళనాడు వైపు. మన కన్యాకుమారిలో ఉంటుంది ఆ పెద్ద స్టాచ్యూ కాదు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. దట్ ఈస్ ఆన్ ద సీ సైడ్, దట్ ఈస్ తిరువళ్ళువార్ అండ్ ఐఎమ్ టాకింగ్ అ వన్ బిగ్ టవర్ లైక్ స్ట్రక్చర్, సింగిల్ టవర్, ఒక పైప్ లాగా పెద్దది. కొలాచల్ మన పిల్లలకి తెలుసా? కాదు. మనం ఏదో పార్క్కి తీసుకెళ్తాం పిల్లల్ని, ఏదో రిసార్ట్కి తీసుకెళ్తాం పిల్లల్ని, కానీ ఏం చూపిస్తాం? కెన్ యూ షో దమ్ ద హౌస్ వేర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడ్ ఇన్ హైదరాబాద్? ఆయన రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఒకటే ప్లేస్లో ఉంటుండే. అది ఇప్పుడు ఎక్కడుంది? సెంటాన్ స్కూల్ ఎదురుగా, బొలారం సెంటాన్ స్కూల్ ఎదురుగా ఇప్పుడు ఆఫీసర్స్ క్లబ్ లాగా ఉండదు. గోడ కట్టేశారు, ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా కనిపించదు బయట నుంచి. నాకు కూడా తెలియదు సార్. అదే చెప్తున్నాను నేను. ఇది మనం తెలియకుండా మనం ఇంకేదో మాట్లాడతాం. మన దేశంలో జరిగిన, మన దగ్గర జరిగిన, మన వాళ్ళు కట్టిన క్లాసిక్స్ అసలు మనం చూపించట్లేదు, ఎక్కడ చూపించట్లేదు. కానీ ఓకే, ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ ద బ్రిటిష్, వాళ్ళు కూడా చేశారు, వాళ్ళు కూడా రైల్వే ట్రాక్స్ వాళ్ళ కోసం వేసుకున్నారు, మన కోసం కాదు. కానీ మన దగ్గర ఎట్లా ప్రేజ్ చేస్తారంటే, అరే ఆయన రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఉండే మన దగ్గర ఉన్న నిజాం. గ్రేట్, కరెక్ట్. ఆయన రిచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తెచ్చుకున్నాడా పర్షియా నుంచి వచ్చినప్పుడు? ఇక్కడున్న ప్రజల దగ్గర నుంచి జమీందారీ సిస్టమ్ పెట్టి పిండి తీసుకున్నాడు డబ్బులు, దాంతో డైమండ్స్ కొన్నాడు. అది ప్రజల సొమ్ము. ఓకే, రైట్లీ ఆర్ రాంగ్లీ ఇట్ ఈస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి 300 కోట్లు ఎంత ఇచ్చారు విలువ ఆ ఫ్యామిలీకి. ఇది ఈవెన్ నార్త్లో కూడా జరిగింది, చెప్పట్లేదు. అన్ని కింగ్స్ అందరు చేశారు ఇట్లాంటిది, ప్రజల సొమ్ము అది. ఇప్పుడు గవర్నమెంట్ అది చేస్తే ఏమంటారు మీరు? ఇప్పుడు తప్పు, చేయకూడదు అంటారు. అప్పుడు చేశారు, అది ఎవరు అడగడానికి లేరు ఆ టైంలో. రాజ్ బిహారీ బోస్, నేను చిత్తరంజన్ దాస్ గురించి చెప్పాను. చిత్తరంజన్ దాస్ వాస్ కాల్డ్ దేశబంధు. ఆయన ఈ వాజ్ ద గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఆయనకి గాంధీకి పడదు, ఎప్పుడు ఆయనకి మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి పడదు. ఆయన క్లియర్గా చెప్పారు గాంధీ దగ్గర, ఇక్కడ బెంగాల్కి మీరు రాకండి, బెంగాల్ ఈజ్ అండర్ మీ, ఐ విల్ రన్ బెంగాల్. లాస్ట్లో వీళ్ళు ఇద్దరు నమ్మి ఇట్లా ఎంత పెద్ద గొడవ జరిగిందంటే, చిత్తరంజన్ దాస్ కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది, కాల్డ్ స్వరాజ్ పార్టీ. దాని ఫౌండర్ ఎవరు తెలుసా? వన్ ఆఫ్ ద ఫౌండర్స్ మోతీలాల్ నెహ్రూ. అవునా సార్? మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ అండ్ 3-4 అదర్ పీపుల్. వాళ్ళ ఎలక్షన్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్ దే కాంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇన్ బెంగాల్. కల్కట్టా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పోటీ చేశారు, స్వెప్ట్ ద పోల్స్. కాంగ్రెస్ సార్? కాంగ్రెస్ కాదు, స్వరాజ్ పార్టీ. కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్న. And he became the mayor of Calcutta. And he appointed somebody called Subhash Chandra Bose as the CEO of Calcutta Municipal Corporation at the age of 20 plus. 22 or 23 ఉండే సుభాష్ అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ సుభాష్ చంద్ర బోస్ చనిపోయినప్పుడు he was only 48. Yes, sadly. That is what I'm saying. So హిస్టరీలో ఫుట్ నోట్స్ పెట్టేసాం వీళ్ళందరినీ. ఈ ఒక సోనియా గాంధీ కమిటీ ఉండే, అందరు లెఫ్టిస్టులు, లేకుంటే బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అంతా రివ్యూ చేయడం. వాళ్ళు దేవర్ కైండ్ ఆఫ్ సూపర్ అథారిటీ ఆన్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్ ఏం లేకుండే. దేవర్ ద ఆల్ పవర్ఫుల్ నేషనల్ సమ్ కమిటీ, దేవర్ ఐ ఫర్గెట్ ద నేమ్. అది మన దగ్గర జరిగింది. సో ఇట్ ఇస్ టైమ్ హస్ కమ్. నేను ఎప్పుడు చెప్తాను చూడండి, పిల్లలకి స్కూల్లో ఎక్స్ట్రా అవర్ హిస్టరీ బుక్స్ గురించి ఉండాలి. ఈ మన దగ్గర క్లాసెస్ సర్క్యులేట్ చేసిన హిస్టరీ బుక్స్ కాదు. మీరు వీడియోలు చూపించండి. ఈవెన్ పల్కీ శర్మ వీడియోస్ ఆర్ గుడ్ ఇనఫ్. కొత్త వీడియోస్ చేస్తున్నాం, చాలా ఉన్నాయి అట్లాంటిది హిస్టరీ, మన రాజుల గురించి, పిల్లల గురించి. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మీరు చూపించండి పిల్లలు. 1 hour పెట్టండి ఎవ్రీ వీక్ ఓన్లీ ఫర్ దిస్ క్లాస్. దే షుడ్ నో అవర్ కింగ్స్ అండ్ క్వీన్స్. మన హోసియాలు, కర్ణాటక వైపు, ఇటు కాకతీయాలు, సో మెనీ బ్రిలియంట్ కింగ్స్. డూ యూ ఈవెన్ నో దట్ తంజావూర్ వాజ్ రూల్డ్ బై ద మరాఠాస్? తంజావూర్, తమిళనాడులోని తంజావూర్ని
ఒక టైంలో మరాఠాస్ వేర్ రూలింగ్ ఇట్. సాంబాజీ సినిమా వచ్చేదాకా ఎవరు ఆయన కూడా తెలియదు. సాంబాజీ సినిమా వచ్చే వరకు కూడా నోబడీ న్యూ హూ హి వాస్, బికాస్ తోసేసామని. జోధా అక్బర్ అప్పుడు పెట్టేశాం. చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉంటాడు, ఎక్కడ తెలుసు మనకి. వై టేక్ డౌన్ సౌత్? హైదర్ అలీ అని తిప్పు చేసిన అత్యాచారాలు మీరు కేరళలో వెళ్ళి చెప్పండి. కేరళలో కుక్కలకు పేరు పెడతారు తిప్పు అని చెప్పి, అంత కోపం అక్కడ ఉన్న వాళ్ళకి. టిప్పు సుల్తాన్ అంటే ఈ డెస్ట్రాయిడ్ 800 temples, కిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ హిందూస్. మంగళూరియన్ క్రిస్టియన్స్ని మార్చ్ చేసుకుంటూ శ్రీరంగపట్నం దాకా తీసుకెళ్లారు. దాంట్లో చాలామంది చనిపోయారు ఆన్ ద వే. దట్ ఈస్ వై ఈవెన్ టుడే మంగళూరియన్ క్రిస్టియన్స్కి దే హేట్ హిమ్. మాండ్యా బ్రాహ్మిన్స్ చంపారు. ఇవాళ దివాళీ అబ్జర్వ్ చేయరు ఇప్పుడు కూడా. దే డూ ఫాస్టింగ్ ఆన్ దివాళీ డే. వాళ్ళ కమ్యూనిటీని ఖతం చేసేసారు. ఇది మనం మర్చిపోతున్నాం. హిస్టరీ బుక్స్లో లేదు ఇది. ఇదంతా పెట్టాలి. ఎట్లాంటి అత్యాచారాలు చేశారు. దానికోసం కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు టిప్పు జయంతి సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదో పెద్ద పని చేసినట్ల. లక్షలాది మంది కుటుంబాల్ని ఆర్ఫన్ చేశారు, ఎంతోమందిని చంపారు. టెంపుల్స్, కేరళలో ఉన్న టెంపుల్స్, కూర్గులో ఉన్న టెంపుల్స్ డిస్ట్రాయ్ చేశాడు. వాడిని పెద్దగా తల మీద పెట్టుకొని తిరుగుతున్నాం. మనకు ఒక ఫ్యాషన్ అది. బయట నుంచి వచ్చే వాళ్ళని మనం వి క్యారీ దమ్ ఆన్ అవర్ హెడ్స్. మన దగ్గర ఓల్డ్ సీట్లు చెప్తారు గర్కి ముర్గి దాల్ బరాబర్ అని. అది స్టేట్ ఇది మనది. మన దగ్గర ఉన్న మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయం. ఓ వీ ఫౌండ్ అవుట్ ద జీరో. గ్రేట్, కరెక్ట్. సుశ్రుత ఎవరండి? ద ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ వాజ్ డన్ బై హిమ్, రైనోప్లాస్టిక్. ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు ఉంటుంది సార్. కానీ ఎంతమందికి తెలుసు మన పిల్లలకి? ఓకే, మెడిసిన్ చదువుతున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది బహుశా. దేర్ వాజ్ అ జెంటిల్మెన్ కాల్ మాధవ సంగ్రగామ. మా ఇంటి నుంచి ఒక 8 kilometers దూరంలో ఉంటుండే. హీ వాజ్ సమ్వేర్ ఇన్ ద 13th or 14th century. I remember, I think, yeah, around that time. He invented calculus. ఓహో. కానీ హూ నోస్. ఆయన సెటప్ చేశారు ద కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు కూడా దాని రీసెర్చ్ నడుస్తుంది దాని మీద. పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ దొరికే వాళ్ళకి. దే ప్రోస్ ఫార్మాట్లో రాశారు మ్యాథమెటికల్ ఫార్ములాస్. లాంగ్ బిఫోర్ ద యూరోపియన్ మ్యాథమెటిషియన్స్. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఈయనకేం రాలేదు. అప్పుడు నోబెల్ ప్రైజ్ లేదనుకోండి ఆ టైంలో. మనకి నవగ్రహాలు తెలుసు కదా. లాంగ్ బిఫోర్ గెలీలియో గాట్ ద టెలిస్కోప్. హౌ డిడ్ వి గెట్ ఇట్? జంతర్ మంతర్ ప్రొటెస్ట్ వింటుంటాం మనం ఢిల్లీలో. జంతర్ మంతర్ ఇస్ వాట్? ఇట్స్ అ సన్ డయల్ అండ్ ప్లస్ అస్ట్రానమీ. ఒక ఏం చెప్తారు, ఒక క్లాసిక్. ఈవెన్ జైపూర్లో ఉంది మన దగ్గర సేమ్ థింగ్. సన్ మెజర్మెంట్ ఎట్లా సన్ని మెజర్ చేస్తారు, హౌ మెనీ డేస్, టైమ్, సెకండ్స్. గో టు ద కొనార్క్ టెంపుల్ ఒరిస్సాలో, భువనేశ్వర్ దగ్గర. బ్రిలియంట్. కొనార్క్ టెంపుల్కి షాడో లేదు. ద సన్ టెంపుల్, నో షాడోస్. ఎనీ టైమ్ ఆఫ్ ద డే నో షాడో. ఎట్లా చేశారండి? ఈవెన్ బిర్దేశ్వర టెంపుల్ ఫర్ దట్ మ్యాటర్. ఇది మనం మర్చిపోతున్నాం ది హిస్టరీ గురించి. ఏమైనా చెప్తే యూ బికమ్ కమ్యూనల్. అరే కమ్యూనల్ మాట్లాడుతున్నాడు, గుడ్ల గురించి మాట్లాడు. నో, యూఆర్ టాకింగ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్మెంట్. మీరు పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళండి కేరళలో. 364 pillars ఇట్ హ్యాస్. హౌ మెనీ? ఎన్ని సార్? 364 పిల్లర్లు అండ్ 1/4 పిల్లర్. ఎప్పుడు కట్టారు? ఎవరికి తెలుసు 365 రోజులు ఉందని సంవత్సరంలో? అంటే 364 ఉంటుంది, 1 leap year ఉంటుంది. హౌ డి దే గెట్ ఇట్? ఇది మనం అడగాల్సింది. సో ఒక పర్సనాలిటీస్ పక్కన పెడితే, ఎస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. చిత్తరంజన్ దాస్ గురించి చెప్పాను నేను. ఓకే, ఆయన బతుకున్నప్పుడు దాకా గాంధీ కుడ్ నాట్ ఎంటర్. గాంధీ అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు బెంగాల్. ఆయన చనిపోయిన తర్వాత టేక్ ఓవర్ చేసుకున్నారు బెంగాల్. మనకు తెలిసింది దాని తర్వాత జరిగిన స్టోరీలన్నీ. సుభాష్ చంద్రబోస్ని 1939 పటాభి సీతారామయ్యని ఓడించిన తర్వాత హీ వాజ్ లిటరలీ థ్రోన్ అవుట్ ఆఫ్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీ. హీ వాజ్ రిమూవ్డ్ ఫర్ ద పార్టీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి. సో హిస్టరీలో ఎట్లాంటి చాలా ఉన్నాయి, ఫుట్ నోట్స్ ఉన్నాయి. కానీ మనం గ్లాస్ ఓవర్ చేస్తాం దాన్ని. అన్ని ఇదంతా కాదు, పెద్ద పని ఏం కాదని చెప్పేసి. రాజ్ బిహారీ బోస్. నేను ఇట్లాంటి పేర్లు ఎందుకు తీసుకుంటా అంటే మన తెలుగు పేర్లని మనకు తెలుసు ఇక్కడ ఉన్నంత. కానీ చాలా మటుకు ఈ నార్త్ అండ్ ఎస్పెషలీ ఈస్ట్ ఇండియాలో అసలు తెలియదు. అహోం రాజుల గురించి చెప్పాను చూడండి. దే హెల్డ్ ఆన్ ఫర్ 800 years. 800 సంవత్సరాల దాకా వాళ్ళొక ముగ్గల్ని కాలు పెట్టినేలేదు. ఫైనలీ వాళ్ళకి హెల్ప్ కావాల్సినప్పుడు బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ నడిమిట్లో గొడవ ఉండే. అది మన ఇండియన్ ట్రేట్. అది ఒకసారి బయట నుంచి వచ్చినప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ మనం కొట్టుకుంటాం వాడు వచ్చేదాకా మళ్ళీ తిరిగి.
రాజ్ బిహారీ బోస్ 1912లో ఒక రెవల్యూషన్ చేశారు ఆయన ఇండియాలో బ్రిటిష్ వారు వ్యతిరేకంగా. 1915లో ఇండియా పారిపోయి ఆయన హీ వెంట్ టు బ్యాంకాక్, సింగపూర్, బ్యాంకాక్ అంతా తిరిగారు. ఇండియన్ లీగ్ సెటప్ చేశారు అక్కడ ఒకటి. దా పేరు తర్వాత దాన్ని మార్చి ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చేశారు. ఇన్ 1933 సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుంచి సుమాత్రాకి వచ్చి, సుమాత్రా నుంచి టోక్యోకి వెళ్ళి, టోక్యో నుంచి మళ్ళీ బ్యాంకాక్ వచ్చినప్పుడు సింగపూర్ వాజ్ హెడ్ క్వార్టర్స్. ఈ హ్యాండెడ్ ఓవర్ సింగపూర్ అప్పుడు దాకా జాపనీస్ క్యాప్చర్ చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. రాజ్ బిహారీ బోస్ చెప్పారు, నా హెల్త్ బాగాలేదు, ఐ కెనాట్ కంటిన్యూ, సుభాష్ చంద్రబోస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మూమెంట్స్ ఇన్ హిస్టరీ. కానీ ఎంతమందికి తెలుసు? మన టెక్స్ట్ బుక్స్లో లేదు. మీరు రాణి అబ్బక్క గురించి చెప్పాను, అట్లాంటి ఎంతోమంది రాణిలు ఉన్నారు మన దగ్గర, ఎంతోమంది రాజులు ఉన్నారు. అట్లాంటిది చెప్పుకుంటూ పోతే మొత్తం 5-6 అవర్స్ పడుతుంది మీకు ఒక్కొక్క సెషన్ చెప్పుకుంటూ వెళ్తే. కానీ మనం దాన్ని సీరియస్గా తీసుకుంటలేము. వీఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హెరిటేజ్. ప్రతి రాయి, ప్రతి టెంపుల్లో ఉన్నది, ప్రతి కన్స్ట్రక్షన్ మీరు చూస్తున్నప్పుడు ఒక్కొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే వావ్ అంటారు మీరు. ఎట్లా కట్టారు వీళ్ళు ఇది? బిరుదేశ్వర టెంపుల్ మీద ఒక 80-10 రాక్ కూర్చుంది, పెద్దది ఒకటి. మీరు వెళ్తే మీకు కనిపిస్తుంది 80 ton రాక్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద టెంపుల్. క్రెయిన్ ఉండేనా ఆ టైంలో? 80 tons రాక్ పైకి దాకా తీసుకెళ్ళడానికి. సార్ అది కాకుండా సరే కైలాస టెంపుల్ లైక్ దే స్టార్టెడ్ ఫ్రమ్ అప్ అండ్ వెంట్ ఆల్ ద వే డౌన్. వాళ్ళకి ఎట్లా తెలుసు ఎక్కడుంది బాటమ్ అని? ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనమే. దర్ ఇస్ దిస్ వన్ డే ఆల్సో కాల్డ్ డైవర్సిటీ డే అని చెప్పేసి మనకి. ఇందాక మీరు అన్నారు వేరే ఏ కంట్రీలో మరి ఇట్లా మాట్లాడితే ఇట్లా ఉండదు అని చెప్పేసి, లైక్ పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకా వేరే కంట్రీలలో మాట్లాడితే ఇలా ఉండదు అని చెప్పేసి అన్నారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనమే, డైవర్సిటీ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి భిన్న స్వరాలు ఉన్నాయి, భిన్న గొంతుకలు ఉన్నాయి, భిన్న భావాలు ఉన్నాయి. ఐ థింక్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. అండ్ ఒక గొప్ప కవి ఒక మాట అన్నారు సార్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. వాట్ డూ యూ థింక్ సార్? కరెక్టే, మనుషులే. అదే మనుషులు దేశ వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటారు అప్పుడు మీరు? ఓకే, ఇట్స్ వెరీ ఫ్యాషనబుల్ టు స్పీక్ అగేన్స్ట్ ఇండియా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మోదీ గారిని తిట్టడం కాదు. యు ఆర్ యాక్చువల్లీ అబ్యూజింగ్ ఇండియా. మోదీ గారు ఈజ్ ఓన్లీ ఎ ఫిగరెట్, అంతే, ఒక ఫిగర్ అక్కడ ఉన్నారంతే. మీరు చూసుంటారు మనం చేసిన సైంటిఫిక్ అచీవ్మెంట్స్ చూస్తే కూడా, ఇస్రో ఉండొచ్చు, మన బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ ఉండొచ్చు, నవరత్నాలు ఉండొచ్చు. అన్నీ చేసిన తర్వాత కూడా మన సైంటిస్ట్కి ఒక ఏం చెప్తారు, యూ వోంట్ హియర్ అ గుడ్ వర్డ్ అబౌట్ దమ్. జేఎన్యూలో కానీ అక్కడ భారత్ తేరే టుకుడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటారు. 72 మంది సిఆర్పిఎఫ్ని చంపినప్పుడు నక్సలైట్లు సుక్మాలో, జేఎన్యూలో పండుగ చేసుకున్నారు ఆ రోజు లెఫ్టిస్టులు. వీళ్ళకి ఏం చెప్పాలండి? బికాజ్ దేర్ లాయల్టీస్ ఇన్ చైనా, దేర్ లాయల్టీస్ ఇన్ సోవియట్ యూనియన్. ఇప్పుడు లేదనుకోండి, వాళ్ళ కమ్యూనిజమే లేదు అక్కడ. ఇప్పుడు దే బికమ్ మోర్ క్యాపిటలిస్ట్. కానీ ఇనీషియల్ అదే ఉండే కదా. ఆపరేషన్ వెళ్ళి అక్కడ చేయించుకుంటుండే సిపిఐ లీడర్, తర్వాతగా సిపిఎం వచ్చింది. రష్యాలో చేయించుకుంటుండే సర్జరీ వెళ్ళి, ఇండియాలో చేయించుకోరు. సో మనం మాట్లాడుతుంటే ఫ్రీడమ్ మూమెంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ వాజ్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ని కూడా వాళ్ళు ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేశారు. చాలా కేసెస్ ఉన్నాయి చెప్పుకుంటే వెళ్ళిపోతే. కానీ మన దగ్గర హిస్టోరియన్స్ రమీలా థాపారిని, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు రాసిన టెక్స్ట్ బుక్తోనే మనకి ప్రాబ్లమ్స్ అంతా మొదలైంది. సో టైమ్ హస్ కమ్ క్లియర్గా మహేష్ దట్ ఒక మార్పు తీసుకురావాలి, నెరేటివ్ తీసుకురావాలి. నాలాంటి వాళ్ళు ఎంత కథ చెప్తారు వెళ్ళి? చాలామంది ఉన్నారు. మదన్ గుప్తా గారు ఉన్నారు, హీ స్పీక్స్ వెరీ వెల్, ఐ స్పోక్ టు హిమ్, బ్రిలియంట్ మ్యాన్. అట్లాంటి చాలామంది ఉన్నారు. దర్ ఇస్ గిరిధర్ మామిడి గారు, హూ ఇస్ అ రెపటైర్ ఆఫ్ నాలెడ్జ్, రాకా సుధాకర్ గారు. దీస్ ఆర్ ఆల్ లెజెండ్స్. ఇంకా చాలామంది ఉన్నారు, ఐ మస్ట్ బి మిస్సింగ్ దర్ నేమ్స్. యూ షుడ్ గెట్ దమ్. దీస్ ఆర్ పీపుల్, వాళ్ళు చెప్పిన కథలు మనం వినాలి. ఇది పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి కంపల్సరీగా నేను కొన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయగలనేది. ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ద స్కూల్స్ ఇంప్లిమెంట్. ఐ వోంట్ టేక్ ద నేమ్స్, దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. నేను అన్ని స్కూల్లో సాంస్క్రిట్ చదవమని చెప్పట్లేదు. మేబీ ఇప్పుడున్న పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు దాంతో బహుశా. కానీ వందే మాత్రం మొత్తం పాట పాడమంటే అబ్జెక్షన్ ఉంది మన దేశంలో. అండ్ దట్ ఈస్ ద క్రై ఆఫ్ అ ఫ్రీడమ్ మూమెంట్. ఎందుకు పాడకూడదు? కొంతమందికి అబ్జెక్షన్ ఏంటి, దాంట్లో దేవి పేర్లు ఉన్నాయి, దుర్గా పేరు ఉంది, మేము ఒకటే మతాన్ని మేము ఫాలో చేస్తాం, మేము వీళ్ళని పట్టించుకోము. సారీ బాస్,
యు ఆర్ ఇన్ ఇండియా, యు ఆర్ ఇన్ భారత్. ఇక్కడ ఉన్నప్పుడు చెప్తారు చూడండి, వెన్ ఇన్ రోమ్స్ బీ లైక్ ద రోమన్స్. సేమ్ థింగ్, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాగానే ఉండండి. సెక్యులరిజం అనే మీనింగ్ వీళ్ళకి తెలుసో లేదో బహుశా తెలియదు. మీ దగ్గర కూడా అడుగుతాను, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? మీరు అంటారు అన్ని రిలీజియన్స్ ఈక్వల్ అంటారు. నో, దట్ ఈస్ నాట్ సెక్యులరిజం. సెక్యులరిజం మీరు డిక్షనరీ తీసి చూడండి. ఇంగ్లాండ్లో 60, ఐ థింక్ ఇట్ సమ్వేర్ ఇన్ 17th 18th century, వాళ్ళ కామన్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఫామ్ అయినప్పుడంతా ఈ బిషప్స్ కూర్చుంటుండే. హౌస్ ఆఫ్ లార్డ్స్లో బిషప్స్ని నామినేట్ చేస్తారు. మన దగ్గర 4 శంకరాచార్యని నామినేట్ చేస్తే రాజ్యసభకి ఏం సీన్ అవుతుంది మీరు ఆలోచించండి కొంచెం. కానీ బ్రిటన్లో జరుగుతుంది. సో దే వెరీ సెక్యులర్. ఓకే, సో ఏం చేశారు, ఈ బిషప్లు వచ్చి గవర్నమెంట్ని అన్ని దాంట్లో వాళ్ళు దే స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ అన్నమాట. గవర్నమెంట్ ఏ పద్ధతి తీసుకొస్తే దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఇంకేమైనా చేస్తే అబ్జెక్ట్ చేస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్లో బ్రిటిష్ గవర్నమెంట్కి విసుకొచ్చేసింది. బస్ బోత్ ఓకే, మీ పని ఏంటి, మీరు రిలీజియన్ చూసుకోండి, మీ పని అది. మిమ్మల్ని కూర్చోబెట్టాము ఇక్కడ కరెక్టే, ఎందుకంటే ఏదో చట్టం ఉండి దాంతో మీకు కూర్చోబెట్టాము. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలీజియన్. ఓకే, మేము పాలిటిక్స్ చూసుకుంటాం, మేము గవర్నమెంట్ నడిపిస్తాం. దట్ ఈస్ ఆల్ ద సెపరేషన్ కేమ్, ద చర్చ్ అండ్ ద స్టేట్. మీరు ఇక్కడ ఇంటర్ఫియర్ చేయరు, గవర్నమెంట్ చర్చ్లో ఇంటర్ఫియర్ చేయరు, చర్చ్ గవర్నమెంట్లో ఇంటర్ఫియర్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ సెక్యులరిజం ఇస్. కానీ మన దగ్గర సెక్యులరిజం మీనింగే మారిపోతుంది. ఇక్కడ యాంటీ హిందూ మాట్లాడితే యు ఆర్ సెక్యులర్. ఓకే, యాంటీ హిందూ మాట్లాడి, నేను ఒకసారి ఓవైసీ గారి దగ్గర అడిగాను ఈ మాట, ఒక కాన్ఫరెన్స్లో కలిసి అడిగాను. మా దగ్గర నుంచి ఎంతోమంది ఇఫ్తార్కి వస్తారు, మీ దగ్గర ఎంతోమంది వస్తారు ఇఫ్తార్కి, మన వాళ్ళు ఫ్యాషన్ అది. ఆ ఇఫ్తార్ టైంలో మన దగ్గర కొంతమంది సెక్యులర్ పాలిటీషియన్స్కి, ఈవెన్ దో దే డోంట్ ఫాస్ట్ దట్ డే, సాయంత్రం వెళ్ళి కొన్ని ఫ్రూట్స్, డేట్స్, ప్యామ్స్ అని తినేసుకుంటారు. వాళ్ళు ఫోటోలు తీస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, నెక్స్ట్ డే పేపర్లో ఫోటో వస్తారు. ఇవాళ దాకా ఓవైసీ ఒక దివాళీ ఫంక్షన్కో, ఒక హోలీలో మీకు ఎక్కడైనా కనిపించాడా? రాలు. ఈ విల్ నాట్ కమ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓవైసీ, బై ద వే హీఈస్ అ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఆల్ ద ముస్లిం పొలిటీషియన్స్. ఆయన మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ గారు టీమ్స్ పంపించినప్పుడు బహ్రెయిన్లో వెళ్ళి పాకిస్తాన్ని విపరీతంగా తిట్టారు. I think no Indian politician spoke like that. Okay, all kind of ఓల్డ్ సిటీలో ఉన్న తిట్లని తిట్టాడు అక్కడ వెళ్ళి. సో నేను చెప్పేది ఏంటంటే సెక్యులరిజం అనేది అన్ని దాంట్లో ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. కానీ వీళ్ళేంటి, వీళ్ళు 3 కోట్లు 30 కోట్ల 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు వీళ్ళకని చెప్పేసి, 1 కోటి దేవుళ్ళు. దట్ కోటి ఈజ్ అ రాంగ్ కొనటేషన్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ క్రోస్. బట్ స్టిల్ ఉన్నారండి, ఏం చేసుకుంటారు? This is the oldest religion in the world. Christianity came only 2026 years ago. Islam came 1500 years ago. But then you respect the religion. Each religion respect chal. My inti daggara was the first mosque in the world outside Mecca and Medina. My inti nunchi 16 kilometer దూరంలో, called the Cheran Juma Masjid. ఇప్పుడు కూడా ఉంది అది. And the Cheran king మా దగ్గర నుంచి మెక్కా మదీనాకి వెళ్ళారు ప్రాఫెట్ మహమ్మద్ ఉన్నప్పుడు. He showed him the splitting of the moon. దాంట్లో హీ బికేమ్ ఎనామర్డ్ అండ్ ఈ సెడ్ ఓకే ఫైన్, నేను వెళ్ళి ఈ వాజ్ ద ఫస్ట్ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం. వెళ్తూ సలాలా దగ్గర ఒమాన్లో చనిపోయారు ఆయన. ఈవెన్ నౌ హిస్ గ్రేవ్ ఇస్ దేర్, అన్ ఇండియన్ కింగ్ హూస్ బరీడ్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేస్ చాలా పార్టీస్కి అండ్ కొన్ని మనం రెగ్యులర్గా మాట్లాడుకునే జియో పాలిటిక్స్లో మాట్లాడుకునే కంట్రీస్కి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది కదా సార్ ఆ ప్లేస్తో, సలాలా ఇట్స్ అన్ ఒమాన్. సో వాళ్ళ డిసైపుల్స్ వచ్చి ప్రాఫెట్ మహమ్మద్ ఆయన డిసైపుల్స్ని పంపించారు, వాళ్ళు చేరన్ జుమా మస్జిద్ కట్టారు. ఇట్స్ అ ప్లేస్ కాల్డ్ కొడంగలూర్, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హౌస్, 16 kilometers మా విలేజ్ నుంచి కేరళలో. దట్ సేమ్ విలేజ్ వాజ్ సపోజ్ టు హ్యావ్ బిన్ ద ప్లేస్ వేర్ సెయింట్ థామస్ ల్యాండెడ్, ద అపాసిల్. క్రిస్టియానిటీ ఫస్ట్. మీకు తెలుసో లేదో, మన పిల్లలు తెలుసో లేదో మహేష్, క్రిస్టియానిటీ భారతదేశానికి, యూరోప్కి వెళ్ళే ముందు భారతదేశానికి వచ్చింది. క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్, ఎస్పెషలీ ఇన్ కేరళ. మూడవది, అదే ప్లేస్లో ద జ్యూస్ ల్యాండెడ్ సోలమన్ టైం నుంచి. వన్ ఆఫ్ ద ఫస్ట్ సినగాగ్స్ అక్కడ ఉండే, అది ఇప్పుడు మొత్తం పోయింది అనుకోండి. మేజర్ సినగాగ్ ఇస్ ఇన్ జూ టౌన్, కొచ్చి. 7 సినగాగ్లు ఉండే కేరళలో. అప్పుడు అక్కడున్న మహారాజా ఆ టైంలో హీ గేవ్ అ డిక్రీ, అంటే ఒక ఆర్డర్, ఒక ఫిర్మా అని చెప్పొచ్చు, జియో అని చెప్పొచ్చు ఇప్పుడు భాషలో. కొడంగల్లూరు నుంచి గురువాయూర్ దాకా మొత్తం ల్యాండ్ మస్ట్ బి అబౌట్ సంథింగ్ లైక్ 25-30 kilometers. ఈ ల్యాండ్ అంతా మీకు ఇచ్చేస్తున్నాం, మీకు యూ స్టే హియర్, వీల్ వెల్కమ్ యూ అని చెప్పేసి. కేరళలోని జూ టౌన్లో
మట్టాంచేరిలో సినగాగ్ అండ్ టెంపుల్కి ఒకటే గోడ, మహారాజా వాళ్ళ టెంపుల్ ఉంది ఒకటి, దానికి అదే గోడ మీద ఇటు సైడ్ వాజ్ సినగాగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ సినగాగ్, పర్దేశీ సినగాగ్ అంటారు దాన్ని. సో నేను చెప్పాలేమనుకుంటున్నా అంటే వెరీ వెరీ సింపుల్. మన హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి, హిస్టరీని అప్రిషియేట్ చేయాలి. మీరు హిందూయిజం ఒకటే అప్రిషియేట్ చేయాలని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇప్పుడు, ఓకే. కానీ అది ఏమైపోతుందంటే మూమెంట్ హిందూ గురించి మాట్లాడేటప్పుడు, లేకుంటే సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడినప్పుడు వీ బికమ్ యాంటీ నేషనల్. వాళ్ళు వీరు కమ్యూనల్ అయిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకోండి, ఆలోచించండి. ఇన్ఫ్యాక్ట్ పట్టాభి సీతారామయ్యకి జరిగిన ఆ సుభాష్ చంద్రబోస్ నడిమిట్ల పోటీలో he got 2,700 votes. Pattabi Sitaramaiah got some 1,300 votes, if I'm not mistaken, somewhere around that range. Election నడిచింది ఆలోచించండి. సుభాష్ చంద్రబోస్ వన్ అండ్ పట్టాభి సీతారామయ్య వాస్ గాంధీస్ క్యాండిడేట్. గాంధీ ఓపెన్గా చెప్పారు, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లు. అప్పుడు కూడా ఓడించారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ పటేల్. భారత ప్రధాని ఎవరు కావాలని చెప్పి ఓటింగ్ తీసుకుంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్షిప్లో పటేల్ గాట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఓట్స్. కానీ ఆయన ప్రధానమంత్రి చేయలేదు, బికాస్ నెహ్రూ వాజ్ మేడ్ ద ప్రైమ్ మినిస్టర్. అది సపరేట్ హిస్టరీ. నెహ్రూ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ నాన్నగారు చేసిన రోల్ తెలుసు మనకి. ఈ స్వరాజ్ పార్టీ ఫౌండర్ అయినా ఉండే, అక్కడి నుంచి ఉంది కాంగ్రెస్లో ఇట్లాంటిది పాలిటిక్స్. కానీ మన దగ్గర మాట్లాడరు దాని గురించి. ఇట్ ఈస్ నాట్ ఫ్యాషనబుల్ టు స్పీక్ అబౌట్ సచ్ థింగ్స్. సో ఆగస్ట్ 15కి ఒక టెంప్లేట్ సెలబ్రేషన్స్ ఉంటాయి సార్. సరే స్కూల్లో ఉన్నంత వరకైనా సరే కొంచెం కొద్ది గొప్ప దేశభక్తి అనేది అలవాటు అయిందా, లేకపోతే ఏ విధంగా సరే చేసుకుంటామా, వెళ్తామా, జాతీయ గీతం పాడతాము, జెండా పెట్టుకుంటాము, అదంతా ఉంటుంది. ఒకసారి స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైక్ ఆ సో కాల్డ్ టెంప్లేట్ సెలబ్రేషన్స్ కూడా ఉండవు సార్. లైక్ యూనో సరే ఇంటికి వచ్చిన తర్వాత ఖడ్గం సినిమా చూడడము కనీసం, లైక్ యూనో లేకపోతే తిరంగా సినిమా చూడడము, అది కూడా ఉండదు లిటరలీ. మీరు చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనగణమన మీరు పాడారు కదా, భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. ఈ సెంటెన్స్ గురించి, ఈ లైన్ గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు, ఈ భారత భాగ్య విధాత ఎవరు? మనం డైలీ వాడుతుంటాం స్కూల్లో, ఇట్ బికమ్స్ రొటీన్ అన్నమాట. ఈజ్ ఇట్ జార్జ్ ద ఫోర్త్ ఆర్ జార్జ్ ద ఫిఫ్త్? అప్పుడున్న రాజులు, కింగ్స్ ఆఫ్ ఇంగ్లాండ్. So he said, it is not George the Fourth, it is not George the Fifth, you work it out. It's a Sanskrit adaptation. Bharata Bhagya Vidata. Tarvata, it was clarified that it is Lord Krishna. ఇప్పుడు ఓవైసీ గారు అంటారు, మేము వందే మాత్రం పాడము, ఎందుకంటే దాని దేవుళ్ళ గురించి, హిందూ గాడ్స్ గురించి రెఫరెన్స్ ఉంది, మేము తల వంచము వాళ్ళ ముందు. ఓకే ఫైన్. భారత భాగ్య విధాత ఎవరండి? లార్డ్ కృష్ణ. దాట్ యూ డోంట్ బ్రింగ్ ఫోర్త్. అది ఎక్కడ వచ్చిందనమాట. సో ఇండియన్ హిస్టరీలో ఇట్లాంటి చాలామంది మన కింగ్స్ అండ్ క్వీన్స్ ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే, ప్రతి స్కూల్లో వీ షుడ్ మేక్ ఇట్ అ పాయింట్ దట్ వీ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ సార్, ఎందుకంటే ఆ టెంప్లేట్ సెలబ్రేషన్స్ అని మీకు ఎలాగైతే చెప్పానో, ఆ టెంప్లేట్ సెలబ్రేషన్స్ 10th తర్వాత ఎలాగైతే ఉండవో, కనీసం సినిమాల్లోనో లేకపోతే ఒకవేళ సినిమాలు చేసినా సరే పేట్రియాటిక్ సినిమాలు రావడం చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా సరే హిస్టారికల్ ఇన్సిడెంట్స్తో వస్తుంటాయి, ఒకప్పటివి సంబంధించినవి, లేకపోతే మన లైక్ యూనో గాజీ అటాక్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. యాక్చువల్లీ లైక్ పేరెంట్స్ పైన అయినా సరే కొంచెం అన్న బాధ్యత ఉంటుందా? ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరిలో ఆ పేట్రియాటిజం అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, లైక్ ఉంటుందా లేదా దాన్ని ఇంకొకరు లైక్ నర్చర్ చేయాల్సిన అవసరం ఉందా? ఉంది. అది ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మనం స్కూల్ తప్పు పట్టకూడదు. స్కూల్ వాళ్ళు వాళ్ళ పాలిటిక్స్లో వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ అ క్రిస్టియన్ నామినేటెడ్ స్కూల్, దే విల్ రన్ విత్ దర్ ఓన్ థింగ్. ఇఫ్ ఇట్ ఇస్ అ భారతీయ విద్యాభవన్ ఆర్ చిన్మయ విద్యాలయ, వాళ్ళకు ఉంటుంది. ఒక ఇస్లామిక్ స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళ పాలిటిక్స్ దాంట్లో ఆడుకుంటారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, మన దగ్గర ఉన్న హిస్టరీ మనం మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, those who forget history are condemned to repeat it. మీరు హిస్టరీని మర్చిపోతే మళ్ళీ తిరిగి వస్తుంది ఒకరోజు. నిన్న ఐ వాజ్ రీడింగ్ అబౌట్ ఎ పాకిస్తానీ పొలిటీషియన్. ఆయన ఏమంటున్నాడంటే, మేము పోరస్ గురించి ఎక్కువ మాట్లాడడం మనం. ఓకే, వీ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ బికాస్ హీఈస్ అ హిందూ. పాకిస్తాన్లో ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం మనం. కానీ అలెగ్జాండర్ని లిటరలీ హీ బాట్ హిమ్ టు ద నీస్ అట్ దట్ టైం. కానీ మాట్లాడడం. గౌతమిపుత్ర
సత్కర్ణి అని ఒక పేరు విన్నారు ఎప్పుడైనా? గౌతమిపుత్ర శాతకర్ణి, అవును. వేర్ 2nd centuryలో ఉన్న ఒక రాజు అన్నమాట. ఓకే, ఆయన డైనస్టీతో పాటు డెక్కన్లో ఆయన ఫార్చ్యూన్స్ నడిపాడు. 2nd century ఆలోచించండి. అప్పుడు మన భారతదేశం ఎట్లా ఉండే? మీరు ఖరవేల్ ఆఫ్ కళింగా తీసుకోండి. 1st century BC అంటే బిఫోర్ క్రైస్ట్. ఎంపరర్ ఆఫ్ ఒడిశా. ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఒకటే కాదు, ఆయన జైన్ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పేట్రనైజ్ చేశారు ఆ టైంలో. యు గోయింగ్ బ్యాక్ దేర్ అన్నమాట. ఇట్లాంటి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. యూ కెన్ టేక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్. రాణి అబ్బక్క గురించి చెప్పాను నేను మీకు. రాణి దుర్గావతి, ఓకే, గోండ్ క్వీన్ ఉండే. షీ వాజ్ అ గోండ్ క్వీన్. ఓకే ఓకే. చాంద్ బీబీ, అహ్మద్ నగర్, బీజాపూర్ అహ్మద్ నగర్. రాణి వేలు నాచియార్ గురించి వింటాను సార్. శివగంగ, తమిళనాడు. టెక్స్ట్ బుక్స్లో ఉందా? సినిమాలు రావు. జోధా అక్బర్ కాదు కదా ఇది. సో నేను బయోపిక్ తీయాలనో లేకుంటే ఓటీటీ సిరీస్ రావాలని చెప్పట్లేదు, కానీ మన దగ్గర ముందు గ్రాండ్ మదర్స్ ఉంటుండే మన ఇంట్లో. రాత్రి కథలు చెప్తుండే మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు గ్రాండ్ మదర్ని తీసుకొని ఓల్డేజ్ హోమ్లో వేసేసాం. కథలు లేవు, ఏం లేవు. దిస్ ఈజ్ ద ట్రాజడీ ఆఫ్ అవర్ కంట్రీ అన్నమాట. సో మహేష్, నేను కూడా నా వైపు నుంచి ఎఫర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి మాట్లాడుతున్నాను మదన్ గుప్తా లాంటి వాళ్ళు, వీళ్ళతో మాట్లాడుతున్నాను, చాలా మటుకు హిస్టరీ బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ నీడ్స్ టు కమ్ అవుట్. మీరు హిస్టరీ తీసుకొచ్చి దాని గురించి మాట్లాడాలి. ఇది మనం చేయట్లేదు. వీఆర్ ఫర్గెటింగ్ అవర్ హిస్టరీ. ఏమైందిలే, పోతే పోయింది అని చెప్పేసి. సో అట్లీస్ట్ యూ టేక్ ద 10 greatest rulers ఆఫ్ ఇండియా అండ్ స్టార్ట్ విత్ దట్ సిలబస్. అక్కడిని మీరు మొదలు పెట్టండి. మీరు మొదలు పెడితే మీకు ఒక ఏం చెప్తారు స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. ప్రతి స్కూల్లో ఇది చేయాల్సింది. మేబీ సంబడి లైక్ ఒక హిందూ ఆర్గనైజేషన్ కానీ, ఒక నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ కానీ, వాళ్ళు ఇది చేయొచ్చు. వాళ్ళు చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే దెన్ ఇట్ బికమ్స్ అ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అన్నమాట. సో నా రిక్వెస్ట్ ప్రతి ఛానల్ దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర ఏంటంటే, యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ భాస్కర్ యోగి గారు ఉన్నారు. హీ స్టేస్ ఇన్ దట్ సైడ్, వికారాబాద్ వైపు. అగైన్ అ వెరీ ప్రొలిఫిక్ రైటర్. ఆయన రూమ్కి వెళ్తే, ఆయన ఇంటికి వెళ్ళాను నేను ఒక 6 నెలల ముందు. ఈ ఇన్వైటెడ్ మీ ఫర్ అ టాక్. పరిగిలు ఉంటారు ఆయన. వెళ్తే ఆయన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పుస్తకాలు, మొత్తం ఫ్లోర్ నుంచి రూఫ్ దాకా పుస్తకాలు ఉన్నాయి. మొత్తం రాస్తున్నారు. ఇంకొక బెడ్రూమ్లో కూర్చొని స్క్రిప్ట్ అక్కడ పడింది బెడ్ మీద. ఇట్ టుక్ మీ అరౌండ్ ఎంటైర్ హౌస్. ఇట్ ఇస్ నాకు తెలిసిన మటుకు చాలా తక్కువ మంది నాకు తెలుసు అమంగ్ ద మేధావులు, పెద్దవాళ్ళు. కానీ ఐఎమ్ ష్యూర్ దట్ దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ కెన్ డూ దిస్. బట్ ప్రాబ్లం మన దగ్గర ఏమొస్తుందంటే, మన హై ఫ్లోన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చిన్న పిల్లలకి అర్థం కాదు. ఈవెన్ 8th class 9th class ఉన్న పిల్లలు కూడా అర్థం కాదు. బట్ ఇఫ్ ఎక్స్ప్లెయిన్ టు దమ్ గాయత్రి మంత్ర ఏంటనేది చెప్పి వాళ్ళకి నేర్పిస్తే, దెన్ దే విల్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ గాయత్రి మంత్ర. వెంకటేశ్వర సుప్రభాతం ఏంటనే ఆ సూదింగ్ ఫీలింగ్ ఆ పొద్దున పెట్టినప్పుడు, వై డస్ ఇట్ డ్రింక్ డౌన్ యువర్ బ్లడ్ ప్రెషర్? ఓకే, మ్యూజిక్ మన దాంట్లో టెంపుల్స్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అన్నమాట. ఆర్కిటెక్చర్ తీసుకోండి. గో టు కాంచీపురం. ఏంటండి టెంపుల్స్ అక్కడ 108 గడులని. వాట్ ఈస్ 108 గాట్ టు డూ విత్ ఇండియన్ మైథాలజీ ఆర్ ఇండియన్ టెంపుల్ ఆర్ హిందూయిజం ఇట్ సెల్ఫ్? దానికి మన అంబులెన్స్ మీద 108 అని రాసి ఉంటుంది. దానికి కొనోటేషన్ ఉంది. ఈవెన్ జపమాల హ్యాస్ 108 beats. Yes. Anything and everything, there is a connection there అన్నమాట. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అన్నిటికీ. కానీ మన దగ్గర వీ డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. మనం అనుకుంటా ఇదేంటి ఇది అంత పాతల గురించి మాట్లాడుతున్నాం, హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం. నో, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు బి స్పోకెన్ అబౌట్. చేయాల్సింది మనది. యూ టేక్ రాణి రాజ్మాత అహిల్యాబాయ్ హోల్కర్. నేను ఆమెకి దండాలు పెట్టి పాదాలను చేస్తాను. షీ ఈజ్ ద వన్ హూ రివైవ్డ్ ద ఇండియన్ టెంపుల్స్. ఎ స్మాల్ క్వీన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, రైట్ ఫ్రమ్ కేదార్నాథ్ టు శ్రీశైలం టు కేరళ. ఎన్నో టెంపుల్స్ షీ రివైవ్డ్ అనమాట. మొత్తం ధ్వంసమైన టెంపుల్స్ కూడా ఆమె రిటర్న్ తీసుకొచ్చింది, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు. ఆమె గురించి మన హిస్టరీ బుక్స్లో ఎక్కడైనా ఉందా? రాణి అహిల్యాబాయ్ హోల్కర్ డైనాసిటీ. దిస్ ఇస్ హిస్టరీ. దాన్ని రివైవ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సార్, పంజాబ్లో
ఒక రూల్ ఉంటుందంట కదా సార్, వాళ్ళ ఇళ్ళలో కంపల్సరీ ఒకరిని ఆర్మీకి పంపిస్తారు అని చెప్పేసి అంటుంటారు. కరెక్ట్. మనం చాలా వరకు కాలేజెస్లో కాన్వకేషన్స్ చూస్తుంటాం, అందరూ ఇలా ఆ కాన్వకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ హ్యాడ్స్ ఏవైతే ఉంటాయి, ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇట్, అలా ఎగరేస్తూ లైక్ దే సెలబ్రేటెడ్ లైక్ ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి. ఎట్ ది సేమ్ టైం అది ఎంత జాయ్ఫుల్గా ఉంటుందో, ఈ ఆర్మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లైక్ January 26 కానీ August 15th కానీ వాళ్ళు ఆ యూనిఫామ్స్తో ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని మేజర్స్గా లేకపోతే లైక్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి లైక్ దే మీట్ దేర్ ఫాదర్స్ అండ్ దే సెల్యూట్ దెమ్. అది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది సార్. అండ్ ఐ రెడ్ అన్ ఆర్టికల్ ఏంటంటే గ్రాడ్యువల్లీ లైక్ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఆర్మీ అది తగ్గిపోతుంది అని చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు మన అగ్నివీర్స్ గురించి మాట్లాడితే అగ్నివీర్స్ డిమాండ్ ఉందనుకోండి. ఎందుకంటే మన సౌత్ నుంచి ఆర్మీలో జాయిన్ చేయడం అంత ఫ్యాషనబుల్ లేకుండే ఒక టైం. నౌ దేర్ ఆర్ పీపుల్ గోయింగ్. నార్త్లో అదొక కల్చర్ అండి. మీరు చెప్పినట్టు 3 జనరేషన్ 4 జనరేషన్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, దాని తర్వాత ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అందరూ ఒక లైనేజ్లో వస్తారు వాళ్ళు. అది మీకు పంజాబ్లో కనిపిస్తుంది, హర్యానాలో కనిపిస్తుంది, యూపీలో కనిపిస్తుంది, హిమాచల్లో కనిపిస్తుంది. బట్ మన దగ్గర సౌత్లో తక్కువ ఉండే. బట్ నౌ దెర్ ఆర్ పీపుల్ గోయింగ్, దాంట్లో డౌట్ లేదు. కానీ అప్పుడు కూడా ఇట్ ఇస్ నాట్ ఎ సేఫ్ ప్రొఫెషన్ అంటారు. మన వాళ్ళు భయపడతారు, యుద్ధం ఉంటుంది, చనిపోతారు. సో వాట్ మీరు పంజాబ్ గురించి మాట్లాడు, మహారాజా రంజిత్ సింగ్ మన లెజెండ్స్. అట్లాంటి ఎంతోమంది మన దగ్గర కింగ్స్ అండ్ క్వీన్స్ ఉన్నారు హూ లిటరలీ సిక్కిజం అనే ఒక రిలీజియన్ని కూడా మీరు డీప్గా స్టడీ చేస్తే ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. నాందేడ్కి వెళ్తే సార్ దగ్గరే మనకి. వన్ ఆఫ్ ద హోలియెస్ట్ ఆఫ్ సిక్ శ్రైన్స్ అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ రిలీజియన్? జైనిజం గురించి మాట్లాడతాం మనం, బుద్ధిజం గురించి. ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి బుద్ధిజంలో. ఫర్గెట్ అక్కడ బుద్ధిజం లార్డ్ గౌతమ్ బుద్ధతో ఏం జరిగింది కదా, దాని తర్వాత ఏమైంది? హౌ డిడ్ ఇట్ ట్రావెల్ టు కంబోడియా? హౌ డిడ్ ఇట్ ట్రావెల్ టు థాయిలాండ్? అంకోర్ వాట్ మన రాజాలు కట్టారు కదా అది. నౌ ఇట్స్ అ బుద్ధిస్ట్ టెంపుల్. అప్పుడు అది ఇట్ వాజ్ అ విష్ణు టెంపుల్. బట్ ఇట్స్ ఓకే. కానీ మన కాన్కర్ చేయలేదని కాదు, మన వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లారు రిలీజియన్ని. ఇట్స్ ట్రావెల్ టిల్ దేర్. మీరు థాయిలాండ్లో, నేను బ్యాంకాక్లో పనిచేసినప్పుడు చూశాను, దే ఆనర్ హిందూయిజం సో మచ్. నేను పనిచేసిన హోటల్ బయట లార్డ్ శివ, బ్రహ్మ అండ్ విష్ణు 3 ఐడల్స్ ఉన్నాయి. మన దగ్గర ఏదైనా హోటల్ బయట కనిపిస్తుందా మీకు అది? అండ్ దే ఆర్ అవుట్ సైడ్ ఎవ్రీ ఆఫీస్ అండ్ హోటల్ యూ విల్ ఫైండ్ దిస్ ఇండియన్ గాడ్స్. ఓకే. ఈవెన్ సమ్టైమ్స్ లార్డ్ గణేష్ ఆల్సో. ఇది ఎక్కువ కనపడుతుంది సార్, విన్నాను నేను. సో ఎందుకు వాళ్ళ ఆఫీస్ బయట పెట్టుకుంటే వాళ్ళకి ప్రాబ్లం, మన దగ్గర పెట్టగానే కమ్యూనల్ అయిపోతుంది. బికాజ్ దే వాల్యూ ద రిలీజన్ సో మచ్. వాళ్ళ రిలీజన్ కాదు అది ఒరిజినల్, బట్ దే ఫోర్ ఫాదర్స్. చెప్పాను చూడండి, థాయిలాండ్ నుంచి బర్మాకి వెళ్ళారు, బర్మా నుంచి అస్సాంకి వచ్చిన అహోం రాజులు, వాళ్ళ రూట్స్ లైనేజ్ చూస్తే అక్కడ దాకా వెళ్తుంది. బ్యాంకాక్ థాయి కింగ్, ఇప్పుడున్న థాయి కింగ్ ఈజ్ కాల్డ్ రామా ద 10th. ఆయన పేరు ఉంది ఇంకోటి పెద్ద పేరు, కానీ రామా ద 10th వాళ్ళ లైనేజ్ అక్కడి నుంచి అంట. ఆలోచించండి. ఇండోనేషియా తీసుకోండి మీరు, వాట్ ఇస్ ద నేషనల్ ఎయిర్లైన్ కాల్డ్? గరుడ. వాళ్ళ కరెన్సీలో లార్డ్ గణేష ఉంటుంది. బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు సువర్ణ భూమి. హ్యూజ్ ఎయిర్పోర్ట్, మ్యాసివ్. దాని లోపల ఏముంది తెలుసా మీకు? వన్ ఆఫ్ ద మెయిన్ డిస్ప్లేస్ సముద్ర మంథన్. హ్యూజ్ డిస్ప్లే సముద్ర మంథన్. మన దగ్గర ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లేకుండా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక సముద్ర మంథన్ పెట్టండి, ఏమవుతుంది తెలుసు? ఎంపీలు డిస్ప్యూట్ చేస్తారు, పార్లమెంట్లో గొడవ చేస్తారు. కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. టెక్నికలీ సముద్ర మంథన్ ఇస్ నథింగ్ డూ విత్ విత్ బుద్ధిజం. కానీ వాళ్ళకి ఆ హెరిటేజ్ ఉంది, వాళ్ళకి దే ప్రేజ్ ద హెరిటేజ్. ఇండోనేషియా చెప్పొచ్చు కదా, ఏ బాస్ వీఆర్ అ ముస్లిం కంట్రీ, ఎందుకు గరుడ, ఎందుకు లార్డ్ గణేష? బాలి చూడండి, ఇట్ స్టిల్ రిటైన్స్ దట్ హిందూ ఫ్లేవర్. మన మోదీ గారు వెళ్ళారు అక్కడ, చూసాం మనం. సో నేనేం చెప్తున్నా అంటే ప్రతి రిలీజియన్కి ఒక ఇది ఉంది. అండ్ మోర్ ఫ్యాసినేషన్ నేను చెప్తాను, రానక్పూర్ అని ఒక టెంపుల్ ఉంది. వెన్ యూర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఉదయపూర్ టు జోధ్పూర్, రానక్పూర్ అని చెప్పి ఒక జైన్ టెంపుల్, చాలా పాత, ఒక అడవి లోపల యాక్చువల్లీ. ఓకే. ఇట్స్ గాట్ 1444 pillars. ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. మార్బుల్, కంప్లీట్లీ మార్బుల్. ఇట్స్ అ సన్ టెంపుల్ డెడికేటెడ్ టు ద సన్ గాడ్. Mahavira of course is there in that. 1444. సో మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఏంటనేది. వాట్ ఈస్ ఇట్ యూనిక్ అబౌట్ దట్ టెంపుల్? జైన్ టెంపుల్స్ ఆల్సో. తీర్థంకరాలు ఏంటి? మన పిల్లలకి మనం నేర్పియం ఇదంతా.
వాళ్ళేమో వాళ్ళ మొబైల్ మీద రీల్స్ చూసుకుంటా, ఓకే, వాళ్ళేదో సినిమాలు చూసుకుంటా కూర్చుంటారు. ఈవెన్ గెట్ ఇన్ టు ఎనీ మెట్రో ఇన్ హైదరాబాద్ 99% మొబైల్ చూస్తుంటారు. ఎవడో ఒక పిక్చర్ బుక్ చదువుతుంటాడు. రీడింగ్ ఎ బుక్ ఈస్ కన్సిడర్డ్ ఫూలిష్. సార్ యూ క్యారీ ఆన్, నో ప్రాబ్లం. సో వెన్ ఇట్ కమ్స్ టు పెట్రియాటిజం 365 డేస్లో మనం 2 రోజులు మాట్లాడుకుంటాం సార్. అదొక రిపబ్లిక్ డే రోజున, ఇంకోటి ఇండిపెండెన్స్ డే రోజున. మేబీ వీ షుడ్ కన్సిడర్ ప్యాట్రియాటిజం యాజ్ రిలీజియన్ సార్. మేబీ అప్పుడు మనం దాన్ని ఇంకా ఎక్కువ పండుగలు సృష్టిస్తామేమో. లైక్ యూనో రిలీజియన్స్కి మనకి అంటే ఒక రిలీజియన్గా మనం ఏదైనా తీసుకుంటే నెలకో పండుగ ఉన్నట్టుగా పేట్రియాటిజంని కూడా అలా సెలబ్రేట్ చేసుకునే రోజు ఈ 8 దశాబ్దాల్లో ఎన్నో వచ్చాయో తెలియదు, ఇన్ ఫ్యూచర్ ఎన్నో వస్తాయో తెలియదు, బట్ ఈ రోజు మనం అయితే మాట్లాడుకోగలిగాం. అండ్ నాకు చాలా కొత్త విషయాలు తెలుసు. అండ్ వీ షుడ్ విజిట్ ప్లేసెస్. కుంభల్గఢ్ అని చెప్పి ఒక ఫోర్ట్ ఉంది, అగైన్ ట్రావెలింగ్ బిట్వీన్ ఉదయ్పూర్ అండ్ జోధ్పూర్. ఇట్స్ గాట్ ద సెకండ్ లార్జెస్ట్ వాల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఓ, ఈ విషయం నాకు తెలియదు సార్. ఐ హావ్ గాన్ దేర్, ఐ హావ్ వాక్డ్ ఇన్ దట్ వాల్. కానీ ఎక్కడ సార్ ఇది? కుంభల్గఢ్, ఇట్స్ ఇన్ రాజస్థాన్. జైపూర్, మీరు ఉదయ్పూర్ నుంచి జోధ్పూర్కి వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ ఇన్ దట్ రూట్. నేను చెప్పాను చూడండి, రనక్పూర్ కన్నా ముందు కుంభల్గఢ్ ఉంటుంది, దానికన్నా ముందు హల్దీఘాటి ఉంటుంది. సెకండ్ వేర్ ద శాండ్, వేర్ ద మడ్ ఈజ్ ఇన్ yellow color, హల్దీఘాటి, వేర్ ద famous battle took place, the Rana Pratap's and all that. Okay, Chetak memorial ఉంది, the horse. So we have to learn these things. Kumbhalgarh fort ఏంటి, what is it that happened there, what are the battles of Rajasthan? Brilliant. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, డాక్టర్ ఓమి అని చెప్పి, డాక్టర్ ఓమేందర్ రత్తు. ఈజ్ ENT స్పెషలిస్ట్, రన్స్ ద బిగ్ హాస్పిటల్ ఇన్ జైపూర్. ఆయన అప్పుడప్పుడు వస్తుంటారు. మహారాణాస్ గురించి బుక్ రాశారు, పుస్తకం, అండ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. మొన్న వచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో లెక్చర్ ఇచ్చారు గుజరాతీ సమాజ్లో. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ దానికి నేను చూసాను అక్కడ వచ్చిన ఆడియన్స్లో 90% అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45-50 యంగ్స్టర్స్ లేరు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దాని బదులు సూపర్ మ్యానో, స్పైడర్ మ్యానో, లేకుంటే ఫ్రాంచైజీ ఇంక దానికి వెళ్తారు సినిమాలకి. దే విల్ నాట్ బాదర్ అబౌట్ దిస్. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇది, వాళ్ళ టేస్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు. దే కెన్ గో ఫర్ ఎనీథింగ్ దే వాంట్. యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక ఆబ్లిగేషన్ పెట్టాలి సార్, లైక్ యూనో టు ఎవ్రీ డైరెక్టర్. మీరు 3 సినిమాలు చేసిన తర్వాత 4వ సినిమా ఇట్ షుడ్ బీ అబౌట్ పేట్రియాటిజం. అట్లీస్ట్ అప్పుడైనా సరే ఒక బయోపికో లేకపోతే ఒక స్టోరీ ద్వారానో, ఒక డాక్యుమెంటరీ ద్వారానో ఈ హిడెన్ స్టోరీస్ అండ్ హిస్టరీస్ బయటపడతాయని నాకు అనిపిస్తుంది సార్. ఐ థింక్ ఎవరో చెప్పారు కదా, పేట్రియాటిజం అది ఓపియం ఫర్ ద మాసెస్ అని చెప్తారు. సో రిలీజియన్ ఇస్ ఓపియం ఫర్ మాసెస్. సో సేమ్ థింగ్ పేట్రియాటిజం కూడా అంతే ఉంటుంది. మీరు చెప్పినట్ల 15th ఆగస్టు జెండా ఇవ్వడం, జనగణమన వాడడం, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే బ్యాక్ టు స్క్వేర్ వన్. తెలంగాణ has got the highest number of liquor drinkers in the country అంటే వాళ్ళు వచ్చింది రిపోర్ట్. దానికి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం సేల్ అదే రోజు ఉంటుంది, లిక్కర్ సేల్స్. సో వీ షుడ్ రియలైజ్ వాట్ వీఆర్ డూయింగ్. మనది చిన్న చిన్న యూరోపియన్ కంట్రీస్ ఉంది, వాళ్ళకి ఏం హిస్టరీ లేదు ఎక్కువ. వీఆర్ ఆల్ లైక్ 500, 600, 700. ఈవెన్ గల్ఫ్ తీసుకోండి మీరు, వాళ్ళ హిస్టరీ చాలా తక్కువ వాళ్ళది. దేవర్ ఆల్ కొలనైజ్డ్, బట్ వాళ్ళ దగ్గర చూపించడానికి ఏముంది? దట్ సంథింగ్ విచ్ గోస్ బ్యాక్ టు 3000 years, 4000 years. మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది, ఆరాటుపుడ అని చెప్పి. మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్ దూరం అంతే. ఆరాటుపుడ టెంపుల్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప, డెడికేటెడ్ లార్డ్ అయ్యప్ప. అక్కడ ఒకసారి యూరోప్ నుంచి కొంతమంది వచ్చి దే డిడ్ అ టెస్టింగ్ టు సీ హౌ ఓల్డ్ ద టెంపుల్ ఇస్. ఎందుకంటే కొంతమంది డిస్ప్యూట్ చేశారు 3000 years, కొంతమంది అన్నారు 500 అన్నారు. ద లార్డ్ డిస్ప్యూట్. సో వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు అది, ఓకే, స్టోన్ని, అండ్ దే ఫౌండ్ అవుట్ ఇట్ ఇస్ 3000 years old. ఓకే, సో అట్లాంటి దానికి ఉంటుంది. కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ రిటర్న్, దట్స్ ఎ గుడ్. మా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు, he wrote a book called Templexity, Surendranath Bopparaju. You should read it. Brilliant book. It's a very big book. Amazon it's a 3,000 odd rupees. Oh, it's a great book. And then ఆయన్ని 2-3 సార్లు ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. అండ్ కంబోడియా నుంచి శ్రీలంక దాకా వచ్చి ట్రావెల్ చేసి 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 70,000 photographs తీసుకొని పబ్లిష్ చేసిన బుక్ అది. దాంట్లో ఈ యూజ్డ్ ఓన్లీ అబౌట్ 1% of the photographs. 70,000 photographs, sir. But he used only 1% of it. 10 years of research. ఈచ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆ టైంలో మేకప్ కిట్, ఒక లేడీ ఇట్లా చేసి మేకప్ చేస్తుంది. ఏది 10th century, 9th centuryలో. ఇఫ్ దట్ లేడీ వాజ్ డూయింగ్ లైక్ దాట్, దేర్ మీన్స్ ఆ చేసిన చిసిల్ చేసిన ఆర్కిటెక్ట్ ఆర్ దట్ స్కల్ప్టర్, హీ వుడ్ హావ్ సీన్ సంబడి, ఎవరినో చూసుంటారు ఆయన ఇట్లా చేస్తున్నది. అంత పర్ఫెక్ట్గా చేయడానికి మిర్రర్ పెట్టి మేకప్ చేస్తున్నారు. రెఫరెన్స్ ఉంది అంటే లైక్ హీ మైట్ హావ్ జ్యువెలరీ
సారీ జ్యువెలరీ ఈ లుక్ ద జ్యువెలరీ పార్ట్ ఆఫ్ ఇట్. డ్రెస్సెస్, ఒక్కొక్క డ్రెస్ చూస్తే మీకు ప్యారిస్ అండ్ మిలాన్ షో కూడా ఏం కనిపించదు, నథింగ్ డూయింగ్ అని. లాక్ మీద ఏమి ఉండదు ఫ్యాషన్ వీక్, దట్ వాస్ ఫ్యాషన్. కానీ మనం ఏం చెప్తాం, దట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్. కామసూత్రాన్ని చాలా పెద్ద ఫ్యాషన్ చేసుకుని గో టు కొనార్క్ అండ్ సీ దేర్. ఖజురావ్ has got it exotic. This is what it is. కొనార్క్లో దే ఆర్ డివైడెడ్ 12 months in a year. 13th centuryలో కట్టిన టెంపుల్ సంవత్సరాల 12 నెలలు ఉంటుందంట, అప్పుడు చెప్పారు వాళ్ళు. అండ్ దాంట్లో ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని మినిట్స్ ఉంటాయి అది కూడా చెప్పారు. కార్వ్డ్ ఇన్ ఇట్, కార్వ్ చేసి పెట్టారు. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఐ థింక్ ఒక నెలకు సరిపడ్డ డాక్యుమెంటరీస్ అన్ని దొరుకుతాయేమో. ఇందాక సురేష్ సార్ చెప్పిన ఆ టెంపుల్స్ కానీ అండ్ ఆ హిస్టరీలో ప్రస్తావించిన పేర్లు కానీ ఒక్కొక్కరి గురించి అలా చరిత్రను తవ్వుతూ వెళ్తూ ఉంటే ఐ థింక్ మై ఇయర్ విల్ బి ఫిల్డ్. నాకు కావాల్సిన కంటెంట్ అంతా అందులో దొరికేస్తుందేమో. డాక్యుమెంటరీస్ పరంగా వెతుకుతూ పోతే ఇంకెక్కువ దొరుకుతాయేమో. అండ్ ఈ ఇండిపెండెన్స్ డే నాకు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. కామెంట్ సెక్షన్ ఓపెన్గా ఉంది. అండ్ మీరు కూడా మీకు తెలిసిన ఆ స్వాతంత్ర సమరయోధులు ఎవరో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే మనకు తెలియకపోతే మీరు తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ ఆఫ్ us and stay tuned to Hit TV. This is Mahesh and Suresh. Thank you so much. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.